ఓం శ్రీ సాయిరాం. సర్వదేవత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు నమస్కరించుకుంటూ, ఈరోజు సత్యం శివం సుందరం మరొకసారి చదవటానికి అవకాశం కల్పించినటువంటి గురువు గారికి, దంపతులకు నా యొక్క నమస్కారములు తెలియజేసుకుంటూ, పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా సాయిరాం అండి. అందరికీ నమస్కారం. ఈరోజు 222 పేజీ కొత్త పుస్తకం, 13వ అధ్యాయం కాంతి పదము అనేటువంటి సబ్ హెడ్డింగ్ తోటి ఉన్నది. అనుసంధానంగా నిన్న గిరిజా సాయిరాం గారు చదివినప్పుడు సాధన గురించి చెప్తూ స్వామి ఆ సాధనకు ప్రేమ అనేటువంటిది ప్రధానమైనటువంటి సోపానము. ఆ ప్రేమ లేనటువంటి సాధన దైవమునకు చేరదు, దయ్యమునకు చేరుతుంది. కనుక ఆ సాధన ప్రేమ మూలమై ఉండాలి అని చెప్తూ, ఆ ప్రేమే భగవంతుని అనుగ్రహమునకు మనల్ని పాత్రులను చేస్తుంది అని చెప్తున్నారండి. కాబట్టి ప్రేమ ఒక్కటే భగవంతుని అనుగ్రహమును పొందుటకు ఉత్తమ మార్గము. నీ స్వంత సోదరి సోదరులను నీవెట్లు దగ్గరకు చేర్చుకున్నావో ప్రతి వారిని అట్లే చేరదీసి వారి ఎడల శ్రద్ధా బాధ్యతలను వహింపుము. నిజముగా కార్మికుని జీవితము చాలా విలువైనది. ఇక్కడ ఈ స్వామి మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు కార్మికులు ఉన్నారు, దాని యజమానులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, అందరూ జనం చాలా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ యజమాని కార్మికుల సంబంధాన్ని గురించి కూడా చెప్తూ స్వామి ఈ సందేశాన్ని ఇస్తున్నారండి. కార్మికుని జీవితము చాలా విలువైనది, ప్రధానమైనది. కర్మ, భక్తి, జ్ఞానములు భగవంతుని చేర్చునట్టి మార్గమున 3 ఘట్టములు, 3 భాగాలు ఉన్నాయి. ఈ 3 ఘట్టాలు, మూడు భాగాలు. కర్మ ఉండాలి, భక్తి ఉండాలి, జ్ఞానము కూడా పొంది ఉండాలి. ఈ 3 కలిసినప్పుడు మనము భగవంతుణ్ణి చేరగలుగుతాము అని చెప్తున్నారండి స్వామి. చిత్తశుద్ధితో పరుల ఎడల గౌరవముతో భక్తితో చేసిన కర్మ ప్రధానమైనది. శరీరము మనస్సు ఎంత సన్నిహితముగా ఉండునో యజమాని కార్మికుడు అంత సన్నిహితముగా ఉండవలెను. యజమాని హృదయము, కార్మికుడు శరీరము వంటివాడు. శరీరము లేక హృదయము, హృదయము లేక శరీరము ఉండజాలవు, అవినాభావ సంబంధము. అలాగే యజమాని కార్మికులు ఇద్దరూ కూడా ఒక దానికి అతి ముఖ్యమే. ఎవరు సరైనటువంటి బాధ్యతలు వారు చేయకున్నప్పుడు ఆ సంస్థ ఆదర్శవంతంగా ఉండదు, సఫలీకృతం కాజాలదు. అట్లాగే మన జీవితం కూడా సఫలీకృతం అవటానికి మనం చేసేటువంటి పనులు, హృదయములో సత్సంకల్పములు రెండూ కూడా ఒకదానికొకటి విడకుండా ఉంటాయి. రెండు ఒకదానికొకటి అవసరం. యజమాని సేవకుల సంబంధము తండ్రి బిడ్డల సంబంధం వంటిదిగా ఉండవలను. అటువంటి ఆదరానురాగము సహజముగా ఉండి భ్రాతృత్వ వాతావరణముతో కార్మికులు పనిచేసిన పరస్పర సహాయ సహకారములతో పరిశ్రమ వృద్ధిగాంచును. యజమాని సేవకులు అన్యోన్య భావముతో శాంతి సంతోషములు పొందగలరు. యజమాని తన సేవకుల ఎడల భ్రాతృత్వ భావనతోటి ప్రేమతోటి ఉండాలి. అలాగే యజమాని ఎడల కూడా కార్మికులు అంతే ప్రేమ శ్రద్ధా భక్తులతో ఉన్నప్పుడు ఆ సంస్థ 3 పువ్వుల కాయలుగా అభివృద్ధి చెంది 10 మందిని పోషించుకునేటువంటి పద్ధతిలో ఉంటుంది. కార్మికులకు ఏవేని సమస్యలు బాధించుచున్నా వాటిని యజమాన్యము ఎదుట నుంచి సమరస భావముతో
పరిష్కరించుకొనవలెను. కోపోద్రేకముతో ఈర్ష్య ద్వేషములను రెచ్చగొట్టుకొనకుండా వారి వారి బాధ్యతలను గుర్తించి పరిష్కరించుకొనవలెను. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. కార్మికులకు కొన్ని బాధలు ఉంటాయి. వాటినన్నింటినీ కూడా సమరస్య భావంతోటి, యాజమాన్యంతోటి మంచి భావంతో తెలియజేసుకొని సాధించుకోవాలి గాని, యజమాని ఎడల కోపము, ద్వేషములతో ఒకరికొకరు రెచ్చగొట్టుకుంటూ ఉండకూడదు. చక్కగా పరిష్కరించుకోవాలి సుహృద్భావంతో అని స్వామి వారికి సలహా ఇచ్చారు. ఈ సాంఘిక సంక్షేమ భవనాన్ని ఇప్పుడే ప్రారంభించితిని. ఇది సాంఘిక సంక్షేమం కొత్త భవనాన్ని ప్రారంభించేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యమునకు, కార్మిక సమూహమునకు స్వామి ఇస్తున్నటువంటి సందేశం. నెలకొక పర్యాయము, అంతకంటే తరచుగా పక్షమునకో, వారమునకో ఒకసారి మీరందరూ ఇక్కడ సత్సంగము కొరకు గాని, భజన కొరకు గాని, ఆధ్యాత్మిక కార్యకలాపముల కొరకు గాని సమావేశము కావాలనని నా అభిమతము. ఈ సాంఘిక సంక్షేమ భవనము వారి యొక్క వృత్తిపరంగానే కాక ప్రవృత్తి పరంగా, పరమాత్మ పరంగా అభివృద్ధి చెందటానికి ఇక్కడ ఆ భవనంలో సత్సంగాలకు ఏర్పరచుకోమంటున్నారు, భజనలు చేసుకోమంటున్నారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఆ భవనాన్ని ఉపయోగించుకోమని చెప్తున్నారు స్వామి. కార్మికుల బిడ్డలకు ఇక్కడే ఒక పాఠశాలను ఏర్పాటు చేసి క్రమశిక్షణ, భగవద్భక్తి, సచ్చీల సంపద వారిలో అభివృద్ధి అగునట్లు చూడగోరుచున్నాను. ఇక్కడనే ఒక పాఠశాల కూడా ఏర్పాటు చేయమంటున్నారు. వారికి అక్కడ చక్కటి క్రమశిక్షణ నేర్పంటున్నారు, భగవద్భక్తిని నేర్పంటున్నారు. సచ్చీలములను కూడా ఆ విద్యార్థుల్లో ప్రేరేపించినట్లుగా ఈ భవనాన్ని ఉపయోగించుకోమని చెప్తున్నారు. ఈ సాంఘిక సంక్షేమ భవనాన్నే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా చేసుకోమని స్వామి వారికి ఈ సందర్భంగా తెలియజేసినట్లు మనకు అర్థమవుతుంది. క్రమశిక్షణ మానవుని ప్రతి ప్రయత్నమందును అత్యంత అవసరమైన పరికరము. క్రమశిక్షణతో మెలిగినప్పుడే మానవుడు ఏమైనా సాధించి జీవితము సార్థకము చేసుకోనగలుగును. అతి ముఖ్యమైనటువంటిది జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైనది. ఈ నెలలో ఏలూరు జిల్లాలో ఆ అధ్యయన మండలిలో కూడా ఈ క్రమశిక్షణ గురించి మాట్లాడుకోమని, సత్సంగం చేసుకోమని చెప్పడం జరిగింది. ఈ క్రమశిక్షణ అనేది వయసుతో సంబంధం లేదు. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా ఎవరికి ఉండవలసినటువంటి క్రమశిక్షణ వారికి ఉన్నది. మాటలో క్రమశిక్షణ, పాటలో క్రమశిక్షణ, భజనలో క్రమశిక్షణ, ఆహారములో క్రమశిక్షణ, అన్నీ కూడా చూపులో క్రమశిక్షణ. ఇవన్నీ కూడా క్రమశిక్షణతో కూడినటువంటివే. ఆట, పాట, మాట, చూపు, ఆహారము అన్నీ కూడా క్రమశిక్షణతో కూడి ఉండవలను. ప్రతి ప్రయత్నములో కూడా క్రమశిక్షణ అంత ముఖ్యమైనది. క్రమశిక్షణ ఇంకొకటి కూడా, క్రమశిక్షణ అంటే మన ఏఎస్బిలో 100 మంది ఉన్నప్పటికీ కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఇలా జరుగుతోంది అంటే అది క్రమశిక్షణకు మారుపేరే. క్రమశిక్షణతో అందుకు గురువు గారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. క్రమశిక్షణతో మెలిగినప్పుడే మానవుడు ఏమైనా సాధించి జీవితము సార్థకము చేసుకోగలుగును. క్రమశిక్షణతో ఉన్నప్పుడు ఏదైనా మనం సాధన చేసుకోవచ్చు, సాధించుకోగలము, గౌరవము పొందగలము, వ్యక్తిత్వం ఉన్నత స్థాయిలో ఉంటుంది క్రమశిక్షణ. అలా తయారు చేస్తుంది క్రమశిక్షణ. మీ అందరితోనూ ఉన్నందున నాకు చాలా ఆనందముగా ఉన్నది. ఈ నూతన సంవత్సరము మీ అందరి హృదయములను శాంతి, ఆనందములతో నింపగలదని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను అని ఆశీర్వాదం తెలిపారు స్వామి. ఇది ఆనాడు కమానీ సంస్థ యొక్క యాజమాన్యమునకు, ఆ సంస్థ పేరు కమానీట్ అండి. కమానీ సంస్థ యొక్క యాజమాన్యమునకు, అందు పనిచేయు వారికి బాబా వారు అందించిన దివ్య సందేశము. ఇది ప్రతి ఒక్క సంస్థకు, కార్మిక సంస్థకు, ఈ కార్మిక రంగానికి చెందినటువంటి వారు కనుక ఈ సందేశాన్ని కనుక వినినట్లయితే పర్యవసానం చాలా బాగుంటుంది. 1971 సంవత్సరము
జనవరి 1వ తేదీ బొంబాయి భక్తులకు వినూతన చైతన్యముతో ప్రారంభమైన నూతన సంవత్సర శుభదినము. ఆ సాయంత్రము ధర్మక్షేత్ర ఆవరణలో జనసముద్రము అంచులు దాటి పెల్లుబికినది. ఆనాటి బహిరంగ సభలో బాబా ఉపన్యసించిరి. బాబా సన్నిధానములో ఉన్నప్పుడు జాన్ హిస్లాప్ వద్ద కాగితము కలము సిద్ధముగా ఉంటాయి. బాబా బోధించు ఆధ్యాత్మిక విషయములను గూర్చి నోట్స్ రాసుకొనుట అతని అలవాటు. గురువు గారి సందేశాల ద్వారా ఈ అలవాటు మనకు కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను. కాగితాలు కలం మన దగ్గర ఉంటాయి. ముఖ్యమైన అన్ని కూడా నోట్ చేసుకుంటున్నాం. ఇది కూడా మనలో ఏర్పాటు చేశారు గురువు గారని చాలా ఆనందం కలుగుతుంది. బాబా బోధించు ఆధ్యాత్మిక విషయములను గూర్చి నోట్స్ రాసుకొనుట అతని అలవాటు. పాశ్చాత్య దేశములో పుట్టి పెరిగి విద్యనభ్యసించి ఏ జాతికి చెందని నా వంటి వానికి బాబా ఎడల కలిగేడు భావమేమి? ఇది జాన్ హిస్లాప్ గారు రాసుకున్నటువంటి నోట్స్ లోనటువంటి మాటలండి. ఏమని రాసుకున్నారు? పాశ్చాత్య దేశములో పుట్టి పెరిగి విద్యనభ్యసించి ఏ జాతికి చెందని నా వంటి వానికి బాబా ఎడల కలిగేడు భావమేమి అను తన ప్రశ్నకు తానే సమాధానం ఇస్తూ ఇట్లు రాశాను. ప్రశ్న ఆయనే వేసుకున్నారు, మరి సమాధానం కూడా ఆయనే రాసుకున్నారు. ఏమనంటే, బాబా హృదయాధిపతి ఎన్నో సంవత్సరములుగా నా హృదయములో పేరుకుపోయిన కాఠిన్యమును తొలగించిరి. గోల్డెన్ వర్డ్స్ రాసుకున్నారండి. అందరికీ కూడా హృదయంలో నిలవలసినటువంటి మాటలు. బాబా హృదయాధిపతి ఎన్నో సంవత్సరములుగా నా హృదయములో పేరుకుపోయిన కాఠిన్యమును తొలగించిరి. మనలో ఉన్నటువంటి కఠిన భావాలను కూడా కరిగింపజేసేటువంటి స్వామి ఆయన. ఈయన హృదయంలో ఉన్నటువంటి కఠిన భావములను కూడా తొలగించారట. మనస్సును నిర్మలము, నూతనము, ఆనందమయము కావించిరి. మనము కూడా ఎంతో కొంత దీ ఈ ఆనందాన్ని పొందుతున్నాము. మరి హృదయాన్ని పవిత్రం చేసుకోవడానికి సాధన చేస్తున్నాం. మరియు నిత్యనూతన ఆనందం కూడా పొందుతున్నాం మనం. అందుకు మనం అదృష్టవంతులం. బాబా దైవత్వం అవేద్యము ఆయన రాసుకున్నది. బాబా దైవత్వము అవేద్యము, అనన్యము. అనగా బాబా యొక్క దైవత్వము వీక్షించలేనిది. మనం దాన్ని చూడలేము. దొరికినంత వరకు అనుభవించుకోవటమే. అంతా అనుభవించుకుంటాం శక్తి మనకు లేకపోవచ్చు. ఆ దైవత్వం అనేది వీక్షించలేనిది, అనన్యము. దీనికి సాటి అయినది ఏదీ లేదు. బాబావారి దైవత్వమునకు సాటి అయినది, సరిపోనిది, అనన్యము అంటే సరిపోనిది, సరిపోలనిది ఏదీ లేదు. బాబావారి దైవత్వంతో పోల్చగలిగింది ఏదీ లేదు అని ఆయన రాసుకున్నారు. మానవుని మేధాశక్తికి అతీతమైన మాయ మానవుని మేధాశక్తికి అతీతమైన మాయ. బాబా పరమోత్తమమైన గురువు. పరమోత్తమమైన గురువు. ఇంకంతకన్నా గురుస్థానం ఎవరికీ లేదు. పరమ పరమ ఉత్తమమైనటువంటి గురువు. మానవాళికి ముక్తి మార్గ నిర్ణేత. మనకి ముక్తి మార్గాన్ని నిర్ణయించేటువంటి స్వామి సత్యసాయి భగవానుడు అని చెప్పని హిస్లాప్ గారు రాసుకోవడం జరిగింది. నాటి సభలో బాబా నూతన సంవత్సరాది సందేశముగా విశ్వమానవ సౌభ్రాతృత్వమే లక్ష్యముగా కృషి చేయుచు సమస్త జనులకు సుఖశాంతులను భగవంతుడు ప్రసాదించవలసినదిగా నిత్యము ప్రార్థించవలనని ఉపదేశించి ఆశీర్వదించిరి. ఒక గొప్ప ఉపదేశం. ఏమన్నా ఉపదేశం చేస్తున్నారు? అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా నేను నా క్షేమము, నా కుటుంబ క్షేమము అనే కాకుండా విశ్వ కుటుంబాన్ని విశ్వమునే కుటుంబముగా భావిస్తూ విశ్వమానవ సౌభ్రాతృత్వమే సోదరత్వం సోదరత్వం లక్ష్యముగా చేయుచు సమస్త జనులకు సుఖశాంతులను భగవంతుడు ప్రసాదించవలసినదిగా నిత్యము ప్రార్థించవలనని ఉపదేశిస్తున్నాం. మనం కూడా సర్వేజన సుఖినో భవంతు, అలాగే సమస్త లోక సుఖినో భవంతు అని మనకి స్వామి అలవాటు చేశారు. దాన్ని పెదవుల వరకే కాకుండా కూడా అది ఉచ్చరించేటప్పుడు మనస్సులో నుంచి ఆ భావాన్ని పెళ్ళుబికేటట్లుగా ఆ పదములు చెప్పినప్పుడు
దాని ఆనందం వేరుగా ఉంటుంది. స్వామి అలా ప్రార్థించండి మనస్ఫూర్తిగా అని చెప్పారు. బాల వికాస్ తరగతులలో చేరిన చిన్నపిల్లలకు నాటకములు, పురాణేతిహాసములలోని కథలు చెప్పుట, బాబా ప్రవచనములు, పద్య పఠనము, నామ సంకీర్తనము మొదలైన కార్యక్రమములు నిత్యము ఉండును. బాబా దివ్య సన్నిధానము వలన కలిగిన ఆనందోత్సాహములతో ఆ పసిపిల్లలు నాటకములలో వారి వారి పాత్రల యందు లీనమై ఉండగా వారికి ప్రేక్షకులకు ఆనంద బాష్పములు రాలిడివి. బాల వికాస్ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు స్వామికి చాలా ఆనందాన్ని వెలిబుచ్చుతారు. అలాగే అందులో లీనమై తన కళలను ప్రదర్శించినటువంటి బాలురు అందరూ కూడా, చూచేవారు కూడా అందరూ ఆనంద బాష్పాలు కారుస్తారు. వారి హావభావములలోని సహజత్వము ప్రహ్లాదుని జ్ఞప్తికి తెచ్చుచుండెను. ఒక విద్యార్థి ఆ పిల్లల యొక్క మనస్సులో ప్రహ్లాదులేమో వీరందరూ కూడా అన్నట్లుగా ఉంటుంది. ఒక విద్యార్థి సాయి కృష్ణుని ప్రక్కన నిలబడి భగవద్గీత పఠించుచు పారవస్యమున భావోద్వేగముతో కన్నుల నీరు కారుచుండగా రోధించెను. అది హృదయం ద్రవించిందనమాట ఆ విద్యార్థికి. బాబా వారి పక్కన నుండి భగవద్గీత చదువుతూ తాను భావోద్వేగానికి లోనయ్యాడనమాట. ఆనంద బాష్పాలు ఏడిపే వచ్చింది అతనికి. అటువంటి తన్మయత్వంతో అతను ఉన్నాడు స్వామి పక్కన. బాల వికాస్ సంస్థల కార్యకలాపములను గురించి సత్యసాయి బాల వికాస్ అందలి పిల్లలు వారి హృదయములందు సత్యసాయి నివసించుచున్నాడని వారు తెలుసుకొనవలెను. ఇది ఆ అందరి యొక్క బాధ్యత. బాల వికాస్ నడిపేటప్పుడు వారి మీ 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 మనసుల్లో బాబా వారు ఉన్నారు అని మనము వారికి అర్థమయ్యేటట్లుగాను, బాబా వారు వారి హృదయములో ఉన్నారు అనేటువంటి భావము వారిలో నింపుకునేటట్లుగా చేయమంటున్నారు స్వామి. ఎందలి ఉపాధ్యాయునులు కూడా ఈ పవిత్రమైన బాధ్యతను సాయిరాముని పూజగా భావించవలెను. ఈ పిల్లల మనసుల్లో భగవానుడు ఉన్నాడు అనేటువంటి భావాన్ని వారి మనసుల్లో చేర్పించటము మనము చేసే ఈ ఉపాధ్యాయులు చేసేటువంటి పూజగా భావించాలట. ఆ పసిపిల్లల హృదయములందు సాయి ఉన్నాడన్న భావ చైతన్యమును ఏ విధముగా అభివృద్ధి చేయవలెనో, ఎట్టి కార్యక్రమములు వారి మనస్సులను చేయునో అన్న విషయములను ఉపాధ్యాయునులు పరిశీలించుచుండవలను. అంటే ఇక్కడ మన ఉపాధ్యాయులు వారు చేసేటువంటి కార్యక్రమాలు బాల వికాసంలో అవి విద్యార్థులలో, బాల వికాస విద్యార్థులలో ఎంతవరకు ఈ భావ చైతన్యము ఉందో గమనించుతూ బాల వికాస్ కార్యక్రమాలను నడపమంటున్నారు. ఈ పిల్లలను దైవోన్ముఖులుగా తీర్చిదిద్దు ఈ ఉపాధ్యాయునులు సమాజమునకు సాటిలేని సేవ చేయుచున్నారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దటంలో ఈ బాల వికాస్ ఉపాధ్యాయునులు ఎంత సేవ చేస్తున్నారో, చాలా గొప్ప సేవ చేస్తున్నారు అంటున్నారు. సాటిలేని సేవ చేస్తున్నారు. ఈ మనోభావములతో పెరిగే పిల్లలు ఈ పవిత్రమైన వాతావరణమును వారి గృహములందు, పరిసరములందు ప్రవేశపెట్టి సంస్కరించగలరని బాబా పలికిరి. పిల్లలు అక్కడ నేర్చుకోవడమే కాదు, గారు సాయిరామ్ అండి. మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మన గ్రూప్ లో ఆరాధ్య అనేది ఒక అమ్మాయి ఉంది, మోక్షిత అని ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరు మదర్స్ కూడా జాయినింగ్ రెగ్యులర్లీ. వాళ్ళిద్దరు పిల్లలు స్కూల్ పోయినా అవును సార్, 100%. స్వామి చెప్పబోయే నెక్స్ట్ లైన్ ఏంటంటే వీళ్ళిద్దరే అనమాట. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సాయిరామ్. నిజంగా సార్, ఇప్పుడు ఎంతమంది పేరెంట్స్ వస్తున్నారు చెప్పండి. బాగాలేదు. ఇప్పుడు ఐఎమ్ కంపేరింగ్ ఇప్పుడు స్వామి చెప్పిన ఆ రోజు అంశాలకి ఇప్పుడు కంపేర్ చేసుకుంటున్నాను. మీరు పీపీటీలు ఇవన్నీ చూపిస్తున్నారా? అంటే మన విధానం ఆ రోజు డిఫరెంట్ గా ఉండే. ఇప్పుడు ఐఎమ్ కంపేరింగ్ బాల వికాస్ విత్ నవ్వే డేస్ అనమాట. స్వామి ఆ రోజుల్లో చెప్పిన పిల్లల్లో ప్రేమ నింపాలి, ఆనందం, అది ఏ విధంగా చేస్తే వాళ్ళు అది మోటో ఆ విధంగా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు అట్లాగే సార్, సందర్భం వచ్చింది కనుక ఇప్పుడు నా దగ్గర ఉన్న బాల వికాస్ విద్యార్థులను 1-2 సార్లు చూడటం జరిగింది. వారండి వాళ్ళ కార్యక్రమాలని వాళ్ళకి పేరెంట్స్ లేకపోయినా కానీ మన తాతలు అమ్మమ్మలు వాళ్ళు ఉంటారండి, కాస్త వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ వాట్సాప్ వాళ్ళకి పెట్టండి సాయిరామ్ అని అడుగుతుంటారండి.
వాళ్ళకి ఎంత నచ్చితే వాళ్ళ పెద్దవాళ్ళకి పెట్టమని చెప్తారు. వాళ్ళకి నచ్చింది, పిల్లలకి నచ్చింది పెద్దవాళ్ళకి కూడా పెట్టమని చెప్తారండి. వాళ్ళు ఒకళ్ళిద్దరు ఫోన్లు కూడా చేయటం జరిగిందండి. ఇది మనకి ఆనందాన్ని మాత్రం కలగజేస్తుందనటంలో నూటికి నూరు పాళ్ళు. ఈ పేరా చదివేటప్పుడు నాకు ఆరాధ్య ఇంకో పేరేదో చెప్పారు. అది గుర్తు రాదు గానీ వీళ్ళు మాత్రం గుర్తొచ్చారు ఆయనమ్మ. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడాను. మన మన ఏఎస్‌బిలో ముగ్గురు ఆ విష్ణుప్రియతో మనకి బంగారాలు. సేవా సంస్థల సభ్యులను ఉద్దేశించి మాట్లాడుచూ బాబా సేవా సాధన యొక్క ప్రాధాన్యతను గూర్చి వివరించి, అదే భగవత్ సాక్షాత్కారమునకు ముఖ్య ఆధారమనిది. ఆడంబర ప్రదర్శనలు, ప్రచారము వద్దని హెచ్చరించిరి. ఇది కొంచెం సున్నితమైనటువంటి విషయమే. ఆచరించవలసినది కూడాను. ఆడంబర ప్రదర్శనలు, ప్రచారము వద్దని హెచ్చరించిరి. భగవంతుని లీలలు మననము చేసుకొనుచు భగవన్నామమును స్మరిస్తూ ప్రేమయనే గొలుసుతో భగవంతునితో బంధమేర్పరచుకొనవలెననియు, అట్లు కాక అవిశ్వాసముతో నిర్లక్ష్యముగా భగవంతుని స్మరించిన అట్టి గొలుసు తెగిపోవుననియు చెప్పిరి. భగవంతుని స్మరించుకోవడంలో రెండు ప్ర- రెండు రెండు ప్రకార రెండు ప్రకారాలుగా ఉన్నాయి. అందులో రెండవ రకముగా ఉన్నప్పుడు అవిశ్వాసముతో ఎన్ని ఆడంబర ప్రదర్శనలు చేసినా, ఎంత ప్రచారము చేసినా భగవంతునితో సంబంధాన్ని పెంచదు. ఆయన చెప్పినటువంటి భగవానుడు చెప్పినటువంటి ఆ మార్గంలోంచి కొంచెం ప్రక్కకొచ్చినప్పుడు అది నిర్లక్ష్యముగా భావిస్తాడు భగవంతుడు. అప్పుడు భగవంతునికి మనకి ఉన్నటువంటి సంబంధము పటిష్టముగా ఉండదు అని తెలియజెప్తున్నారండి స్వామి. జనవరి 7వ తేదీన వైకుంఠ ఏకాదశి. వైకుంఠము యొక్క ద్వారములు తెరుచుకుని దినం. పర్వదినముల అంతరార్థము తెలుపుటకే బాబా ఉత్సవములు జరుపుదురు. బాబాజీ గారు చేసేటువంటి ఉత్సవాలన్నీ చేసుకోమనేది వాటి యొక్క అంతరార్థములు తెలియజేయడానికి. ఆ రోజున అఖండ నామ సంకీర్తనానంతరం ఏకాదశి యొక్క అంతరార్థమును బోధించిరి. ఎప్పుడు దశేంద్రియములు పరస్పరానుబంధముతో దైవోన్ముఖమగునో అప్పుడు ఏకాదశి అనేది భగవంతుని చేరు ద్వారములు ఆహ్వానించు తెరుచుకున్నని వివరించిరి. మనకున్నటువంటి పంచ జ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు మనస్సుతో కలిపి భగవన్ దైవోన్ముఖము చేసినప్పుడు మన యొక్క ఇంద్రియములన్నిటినీ కూడా దైవోన్ముఖము చేస్తే, దైవం వైపు ప్రయాణింపజేస్తే అప్పుడు ఏకాదశి అనేటువంటి భగవంతుడు మనకి ఆ ద్వారాలు తెరుచుకునేటట్లుగా చేస్తారు. బొంబాయి నుండి తిరిగి వెళ్ళు దినమున బాబా సేవాదళ సభ్యులను ఉద్దేశించి, ద్వేషము, అసూయ అనేది కారు మేఘములు నిన్ను చుట్టుముట్టినప్పుడు, నీవు విశ్వసించిన వారు నీ దరి చేరక నిన్ను విడిచిపెట్టినప్పుడు ఒక్క క్రమశిక్షణే నీకు రక్ష. ద్వేషము, అసూయ అనేది కారుమేఘములు నిన్ను చుట్టుముట్టినప్పుడు, నీవు విశ్వసించిన వారు నీ దరి చేరక నిన్ను విడిచిపెట్టినప్పుడు ఒక్క క్రమశిక్షణే నీకు రక్ష. ఒక అత్యద్భుతమైనటువంటి వాక్యము. అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం మనల్ని గనక మన శత్రువులైనటువంటి ద్వేషము, అసూయలు గనక మనల్ని అంటుకుంటే మనకి మనవారంతా అందరూ కూడా దూరం అయిపోతారట. ఈ రెండు మన దగ్గరికి చేరితే మనల్ని దూరం చేస్తారు వాళ్ళందరూ. అప్పుడు ఏమంటున్నారంటే, క్రమశిక్షణ నువ్వు ఆశ్రయించినట్లయితే అప్పుడు నువ్వు మరలా నిన్ను రక్షిస్తుందది. కనుక ద్వేషము, అసూయలు చేరకుండా చూసుకోవాలి. అప్పుడు క్రమశిక్షణ పాటిస్తూ మళ్ళా దైవం వైపు మనం దశేంద్రియములను ప్రసరింపజేసుకోవాలి. కరుణ అనే శిలువ మీద నీ అహంకారమును బలి ఇచ్చి, కరుణ అనే శిలువ మీద నీ అహంకారమును బలి ఇచ్చి, నీ శక్తి సామర్థ్యములతో ఇతరులకు సేవ చెయ్యి. ఆ అహంకారము నశిస్తుంది సేవ వలన, కరుణ వలన. నీ వెట్టి కార్యములందు నిమగ్నుడవైనప్పటికీ నామస్మరణ, జపధ్యానముల ద్వారా అహంకారమును విసర్జించుకోమని బోధించిరి. ఏ పని చేసినా, ఉద్యోగమో, వ్యాపారమో, కార్మికత్వమో ఏది చేసినప్పటికి కూడా ఆ భగవన్ నామస్మరణ, జపధ్యానముల వలన మనలో ఉన్నటువంటి అహంకారమును పోగొట్టుకొనవచ్చును. ఇది ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది, మొగ్గ తొడుగుతూనే ఉంటుంది. కనుక నిరంతరం నామస్మరణ, జపధ్యానములు ఉంటూనే ఉండాలి. లేకపోతే మరలా ఇది ఎండిపోయిన చెట్టు మళ్ళా చిగురించినట్లే ఈ అహంకారం అనేది దాని యొక్క మూలము అంత ఇదిగా ఉంటుందన్నమాట.
ప్రవర్తన యందు వేషభాషలందు నిరాడంబరత్వము ఉండవలెనని, ఇతరుల పట్ల నీ ప్రవర్తనలోను ధరించే వస్త్రముల ఎన్నికలను సభ్యతా సంస్కారములు లేకపోయినా తోటి మానవులకు నీవు దూరమవుతావు. సభ్యత, వస్త్రధారణలో సభ్యత, ప్రవర్తనలో సభ్యత, ఇవి ప్రవర్తనలో సభ్యత, సరైనటువంటి ప్రవర్తన, ఇవి గనక సరైనటువంటి ఎన్నిక చేసుకోపోయినట్లయితే అప్పుడు తోటి మానవులకు మనమే దూరం అయిపోతాము అని మనల్ని హెచ్చరిస్తున్నారు. వేషభాష ప్రవర్తనల విషయంలో ఇలా ఉండుట స్వామికి ఇష్టమా అనే ప్రశ్న వేసుకునుటయే వాటికి గీటురాయి. మనం ఎటువంటి ఆమ్, భాష మాట్లాడితే ఇది బాబాకి ఇష్టమా, ఇది మనం ఇలా మాట్లాడుతున్నాము, బాబా ఇలాగే మాట్లాడారా, అని మన ప్రవర్తన ఎలా ఉన్నది, ఇది బాబాని మెచ్చేటట్లుగా ఉన్నదా లేదా, మన వేషం ఎలా ఉన్నది, ఇదంతా కూడా ప్రశ్నించుకోమంటున్నారు. ఎప్పటికప్పుడు ప్రశ్న వేసుకో, నా వేషం ఎలా ఉన్నది, నా భాష ఎలా ఉన్నది, ప్రవర్తన ఎలా. ఇదే ఆ నిరంతర స్వయం పరిశీలన. ఇది గీటురాయి. బాబా బొంబాయిలో ఉన్నప్పుడు బాబా స్థాపించిన అఖిల భారత విద్వన్మహాసభ యొక్క మహారాష్ట్ర శాఖ వారు బాబా ప్రసంగములలోని ప్రబోధములను ఒక గ్రంథ రూపమును ప్రచురించి బాబాకు అంకితము చేసింది. ఆ సభకు అధ్యక్షులుగా ఉన్న శ్రీ సావంత్ ఆ గ్రంథము భగవంతుని దరిచేర్చు మార్గమున వెలుగు చూపుతుంది అనిది. ఆ గ్రంథం ఆ, బ- భగవంతుని దరికి చేరుస్తుంది, మనకి జ్ఞానాన్ని కలిగిస్తుంది అని సావంత్ గారు చెప్పారట. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ అధ్యక్షుడైన శ్రీ పాగే ధర్మక్షేత్రమున ఆ గ్రంథమును బాబాకు సమర్పించుచు ఆ పాగే గారు అంటున్నారండి, నేను బాబా పాదపద్మముల వద్ద కూర్చుండి అనేక ఆధ్యాత్మిక విషయములను గురించి ప్రశ్నించగా దయతో సమాధానములను అనుగ్రహించిరి. నాతో పాటు మరికొందరు సభ్యులు కూడా ప్రశ్నలు వేసి సమాధానములు పొందిరి. ఈ గ్రంథములో ఆ ప్రశ్నోత్తరములు పొందుపరచబడినవి అని చెప్పిరి. పాగే గారు స్వామితో జరిగినటువంటి సంభాషణ, అట్లనే ప్రక్కన ఉన్నటువంటి మరికొందరు వేసినటువంటి ప్రశ్నలు, భగవంతుడు ఇచ్చినటువంటి సమాధానాలు కూడా ఆ గ్రంథములో పొందుపరిచారని చెప్పి పాగే గారు చెప్పారు. ఆ గ్రంథావిష్కరణ సందర్భముగా బాబా, ఈ గ్రంథము అజ్ఞానాంధకార కోపమున చిక్కుకున్న వారికి వెలుగు చూపగలదు. ఆ గ్రంథ ప్రాశస్త్యాన్ని బాబావారే స్వయంగా చెప్తున్నారు. అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది ఈ గ్రంథం అన్నారు. భక్తుని జీవితములో స్థూలముగా 3 దశలు ఉన్నాయి. మొదటిది తవైవాహం, అంటే అనగా నేను నీవాడను అనుస్థితి. ఈ దశలో భక్తుడు దైవమునకు సంపూర్ణ శరణాగతుడగును. ఒక్క నిమిషం ఆగుతాను సార్. ఒక వ్యక్తి గుర్తొచ్చాడు, అందుకని చెప్తున్నాను మీకు. సంపూర్ణ శరణాగతుడు. ఇతడు కొద్ది రోజులు మన ఏఎస్బిలో కూడా సభ్యులుగా ఉన్నారండి. ఆయన గురువు గారికి గుర్తొస్తారు. మొన్న రిటైర్ అయ్యారండి, లాస్ట్ ఇయర్ ఏప్రిల్. తనకొచ్చినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ 80 లక్షల రూపాయలు స్వామి విద్యా సంస్థకి ఆయన డొనేట్ చేశారండి. లేటెస్ట్ మొన్న జనవరి 1 ఆయన డొనేట్ చేశారు. ఒక్క రూపాయి కూడా ఉంచుకోలే. రత్నాకర్ గారు అడిగారు, ఏమి నువ్వేమి ఉంచుకోకుండా నువ్వంతా ఇలా ఇస్తున్నావు, వాట్ అబౌట్ యువర్ రిమైనింగ్ లైఫ్ అంటే, స్వామి లుక్స్ ఆఫ్టర్ మీ అని ఆయన చెప్తే 2-3 రోజులు ఆలోచించిన తర్వాత దాన్ని వారు స్వీకరించడం జరిగింది. ఇది మన ఏఎస్బిలో కూడా కొద్ది రోజులు ఉన్నారండి. అయితే ఆయన పేరు చెప్పొద్దు అన్నారనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. అతను నాకు చాలా సన్నిహితుడు. రోజు 2-3 సార్లు ఫోన్ చేస్తూ ఉంటారు పుటపత్రించి. అది నాకు ఆనందమైనటువంటి అటువంటి గొప్ప వ్యక్తి కూడా మనకు పరిచయం ఉన్నారు అనేటువంటి నాకు ఆనందం ఉన్నదండి. శరణాగతి అంటే అది గుర్తొచ్చింది, అందుకని చెప్తున్నాను. ఈ దశలో భక్తుడు దైవమునకు సంపూర్ణ శరణాగతుడు. రెండవ దశ మమైవాహం, అనగా నీవు నా వాడవు. ఈ స్థితిలో భక్తుడు తానే భగవంతుని యొక్క ప్రత్యేకాభిమానమునకు పాత్రుడని భావించును. ఇది మార్జాల కిషోర న్యాయము, అలాగే మర్కట కిషోర న్యాయము నాకు ఇదిగా ఉన్నవి. మూడవ దశ త్వమేవాహం, అనగా నీవే నేను. అంటే మొదటిగా మనము స్వామివారికి సంబంధించిన వాళ్ళము,
రెండోది స్వామి మనకు సంబంధించిన నీవు నావాడవు అని స్వామితో మనం చెప్పుకోవడం. తర్వాత మూడవది త్వమేవాహం అనగా నీవే నేను, నీవే ఉన్నావు నేను లేను. నమస్కారానికి కూడా అదే అర్థం చెప్పారండి ఒక సందర్భంలో స్వామి. నమస్కారం పెట్టామంటే నేను లేను, ఎదటి వాడిలో ఉన్నటువంటి భగవంతుడే ఉన్నాడు. ఆ భావంతో నమస్కారం కూడా, నమస్కారంలో ఆ భావం ఉన్నది. ఆ భావంతోటి నమస్కారం చేయండి అని ఈ స్థితిలో భక్తుడు తనతో సహా సర్వత్రా భగవంతుడినే దర్శించుకోమని బోధించిరి. ఇది ఈ ఈ 3 కూడా మరి వేద సారమైనటువంటి వాక్యాలు 3 మాటల్లో చెప్పారు. ధ్యాన విధానమును బాబా ఇట్లు వివరించిరి. ఒక ఆలోచన అంతమై మరొక ఆలోచన ఉద్భవించుటకు మధ్యనున్న వ్యవధిలో ప్రశాంతముగా ఉంటుంది. ఇది కొన్ని సమయాల్లో మనకు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇటువంటి సందర్భాలు వస్తాయి. అటువంటి క్షణము కొరకు వేచి ఉండి అందు స్థిరచిత్తముతో విలీనమైన ఎడల అనంతమైన శాంతి లభిస్తుంది. 2 ఆలోచనల మధ్య భావమే ధ్యానము. అది స్థిరము చేసుకోవడానికి ఆ స్థిర చిత్తముతో విలీనమైన ఎట్లయినైతే అనంతమైన శాంతి లభిస్తుంది. ఆలోచనలు నీటిలోని చిరు తరంగముల వలె లేస్తూ పడుతూ ఉంటాయి. నీ దృష్టిని నీటి మీద ఉంచాలి, తరంగముల మీద కాదు. మన దృష్టి నీటి మీద ఉండాలి గాని కదిలేటువంటి తరంగాల మీద కాదు. అట్లాగే ఈ మాట శ్రీ పాగే ఈ విషయంలో సంభాషణ పొడిగించుచు ఈ స్థితి నిర్వికల్ప సమాధి కదా. అలలు అలజడి లేని నీటి వలె ఉండు స్థితి నిర్వికల్ప సమాధి. అలలు ఉన్నప్పుడు కూడా నీటిపై దృష్టిని ఉంచుట సాధ్యమా? పైన అలలు కనపడుతూ ఉంటాయి, సముద్రంలో నీరు కనపడుతుందా? అది చూడటం అసాధ్యం కదా అని పాగే గారు స్వామి గారిని అడిగితే అడిగారు. ఇంకో మాట అడుగుతున్నారు. గాఢమైన శాంతిని అనుభవించటంలో ఎప్పుడో ఒకప్పుడు నిర్వికల్ప స్థితి యొక్క అనుభవము కలుగక మానదనుకుంటాను అన్నారు ఆయన. బాబా దానికి సమాధానం చెప్తూ, అవును, ధ్యాన సాధనలో నిమగ్నుడైన వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు నిర్వికల్ప స్థితిని అనుభవించును. అయితే ఆ స్థితికి చేరుట చాలా కష్టము. భక్తుడు కర్మయోగి కూడా తరచు ఇట్టి స్థితిని సహజమైన రీతిగా పొందుచుందురు. భక్తుడైన వాడు కర్మ మార్గంలో కర్మయోగి కూడా ఇటువంటి స్థితిని పొందుతారు. ఆ స్థితి యొక్క అనుభవము జ్ఞప్తి యందుంచుకొని ప్రయత్నపూర్వకముగా మధ్య మధ్య ఆ స్థితిని పొంది తాదాత్మ్య భావములో ఆనందం అనుభవించుదురని సమాధానం ఇచ్చిరి. చాలా గూఢమైనటువంటి వాక్యాలు. ఆ అది ఆనందం అనేది వస్తుంది, కానీ దాన్ని మర్చిపోతూ ఉంటాం. అలా కాక దాన్ని జ్ఞప్తికి తెచ్చుకోమంటూ ఉంటున్నారు. మరి కొన్ని సన్నివేశాలు మనకు అలా ఉంటాయి. ఎక్కడో ఆలోచిస్తూ స్వామి గురించి ఆలోచిస్తూనో, మనకు కలిగినటువంటి అనుభవం గురించి ఆలోచిస్తూనో, మనకు తెలియని స్థితిలోనే కొద్ది కొద్ది టైం గడిచిపోతూ ఉంటుంది. మళ్ళీ ఏ శబ్దమో ఎవరెవరు పిలవడం జరుగుతుంది. ఆ కాస్త ఉన్నటువంటి టైమే ఆ స్థితి. దాన్ని మరలా గుర్తు తెచ్చుకుంటూ ఉండమంటున్నారు ప్రయత్నపూర్వకంగా. ఆ స్థితిని పొంది తాదాత్మ్య భావములో ఆనందం అనుభవించుదని. తాదాత్మ్య భావము భగవంతునితోటో, భగవంతుడితో తాదాత్మ్యం అంటే మనతో, మన ఆత్మతో అనుసంధానము. అది ఆనందాన్ని అనుభవించవచ్చు అలాగా అని సమాధానం చెప్పారు స్వామి వారు. ఇటువంటి సువిధమైన సంతృప్తికరమైన వివరణను ఇంతవరకు ఏ గ్రంథములోనూ ఎవ్వరూ ఇచ్చి ఉండలేదని, ఇది తనకే కాకుండా తన వంటి అనేక సాధకులకు ఉపకరించునని బాగే సంతోషమును తెలియజేసిరి. అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని బాగే గారి ద్వారా, వారి యొక్క ప్రశ్నల ద్వారా స్వామి సమాధానాలు చెప్తూ లోకమునకు అందించినటువంటిది ఈ స్థితి, ధ్యాన స్థితిని గురించి ఇందులో చెప్పడం జరిగింది. తర్వాత నేతి నేతి బ్రాకెట్లో నా ప్లస్ ఇతి నేతి. ఈ నేతి అను పదముతో పరబ్రహ్మమును అభివర్ణించడం గురించి బాబా ఇట్లు విశదీకరించింది. ఈ నేతి అనగా శ్రీరాముల వారు అరణ్యవాసములో అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం నందు తోటి మహిళలు అమ్మవారిని, సీతమ్మవారిని, రాముల వారి గురించి ఎవరో ఎక్కడ ఉన్న వాళ్ళల్లో అని అడిగినప్పుడు ఆమె ఏమీ చెప్పక నేతి నేతి అని చెబుతూ
స్వామిని చూపించినప్పుడు వారు ఈవిడ మాట్లాడకపోవడం అనేది, దీన్ని మనకి భగవంతుణ్ణి వర్ణించడానికి మన మాటలు చాలవు. అక్కడ మనం మగవారం అయిపోతాము అనేటువంటిది మన రామరస కథ వాహినిలో కూడా ఈ విషయాన్ని, ఈ సందేశాన్ని స్వామివారు చెప్పడం జరిగింది. నేతి అనగా అది కాదు అని అర్థము చెప్పుడు సమంజసము కాదు. బ్రహ్మము వ్యాకోచము చెందు బెలూన్ వంటిది. దాని పరిణామము అనంతము. అది అది విచ్ఛిన్నము. ఇది విచ్ఛిన్నము, అది కరెక్టో కాదో నాకు అర్థం కావట్లేదు సార్. దాని పరిణామము అనంతము, అది అవిచ్ఛిన్నము అని పడాలేమో, నాకు అర్థం కాలేదు. నేతి అని అది అవిచ్ఛిన్నము. అదే సార్, విచ్ఛిన్నం అనేది తప్పు, పొరపాటు పడింది ప్రింట్. అది అవిచ్ఛిన్నము. నేతి అను పదమునకు ఇక్కడ అంతేకాదు, ఇంతకంటే ఇంకా ఎంతో ఉన్నది. ఎంత అంటే దానికి పరిణామం అనేది లేదు, అనంతమైనది. కాబట్టి ఎంతో ఉన్నది అనే భావార్థమును అన్వయించుకొనవలెను. ఆత్మ అహముల వ్యత్యాసము, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఇది చెప్తున్నారండి. కొంచెం బరువుగానే ఉన్నది. ఆత్మ అహముల వ్యత్యాసము ఈ విధముగా బాబా వివరించినట్లు పాగే చెప్పిరి. ఎలాగంటే, నిర్గుణ నిర్వికారమైన నేను అను తత్వము ఆత్మ. నిర్గుణ నిరాకారమైన నేను అను తత్వము ఆత్మ అనగా దైవము. నిరాకారమైనది, నిర్గుణమైనది. స్థూల సూక్ష్మ కారణ శరీరములతో చేరిన నేను అను తత్వం అహం. అహమునకు ఈ 3, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరంతో చేరినటువంటి నేనేమో ఇది తత్వం. ఈ అహం అంటారు దీన్ని. అది నిర్గుణ నిరాకారమైనటువంటిది నేనేమో ఆత్మతత్వం. దైవం ఒక్కడే కదా, అందరిలోనూ ఒకే అహం తత్వము కదా ఉండేది. ప్రతి ఒక్కళ్ళకి అహం అనేది ఉంది, అందరిలోనూ ఉంది అని శ్రీ పాగే అడుగగా, విభిన్నమైన అహం తత్వములన్నీ ఆత్మతత్వము యొక్క ప్రతిబింబములే అని బాబా అనేది. శరీరం వలె మనస్సు కూడా పదార్థమేనా? దానికి వస్తు స్వరూపం ఇవ్వగలమా అని ప్రశ్న వేస్తే, దానికి సమాధానం స్వామివారు, అవును, మనస్సు కూడా పదార్థమే. అది అతి సూక్ష్మము. దానికి పొడుగు, వెడల్పు, బరువు అనే కొలతలు నిర్ణయించలేము. సంకల్పము ద్వారా దానికి వస్తు స్వరూపము ఇవ్వవచ్చును అని బాబా సమాధానం ఇచ్చిరి. మనస్సు కూడా ఒక వస్తువే, దాని స్వరూపం ఎలా ఉంటుంది అనేటువంటి దానికి స్వామి ఈ చెప్పినటువంటిది, ఇది కూడా వస్తువే. ఎప్పుడు వస్తువు అవుతుంది అనుకుంటే, సంకల్పముల ద్వారా వస్తురూపం మనస్సుకు వస్తుంది అని ఇక్కడ సమాధానం చెప్పారండి స్వామి. వారి మహిమలను గూర్చి అడుగగా బాబా, భగవంతుడు తన సంకల్పము చేత ఈ జగత్తును సృష్టించిననుటకు ఈ మహిమలు నిదర్శనము. ఈ మహిమలు నిదర్శనం ఏమిటంటే, భగవంతుడు ఆయన మహిమ ద్వారా ఈ సృష్టిని సంకల్పం చేశారు, జగత్తుని అనే సమాధానం ఇచ్చారట. ఆ సమాధానమునకు తాము నిస్సంకోచముగా సంతృప్తి పడినట్లు శ్రీ బాగే చెప్పిరి. 30 నిమిషాలు అయింది, ఇక్కడికి ఆపమంటారు. సాయిరామ్ అండి, ఇక్కడికి ఆపేస్తాను. 2 నిమిషాలు జనరల్ గా మాట్లాడి కంక్లూడ్ చేయండి. అట్లాగే అలాగే. శరణాగతి అనేసరికి మనకి ఒకసారి వారు, మీకు కొద్దిగా గుర్తు చేస్తాను, మన ఇంటికి తేనె సీసాలు పంపించారు అప్పుడు నేను వచ్చినప్పుడు. ఆయన ఎంత చెప్పుకున్నా అతను స్వామికి అండి, రత్నాకర్ గారి మాట అడిగినప్పుడు ఆయన అన్నట్టండి, నాకు 9 సంవత్సరాల వరకు నోటి మాట రాలేదు, అల్లరి పిల్లవాళ్ళగా ఉండేవాడిని. నా తల్లిదండ్రులతో పాటు వచ్చినప్పుడు స్వామి అటండి నవరాత్రుల్లో యజ్ఞము చేసినప్పుడు ఆ యజ్ఞ జలాన్ని ఈ దర్భలతో చల్లుతుంటే తన మీద వర్షం పడ్డట్టుగా పడిపోయి మొత్తం తడిచిపోయేటండి. స్వామి ఇతన్ని మొద్దు బండ అంటూ ఉండేవారట వెళ్ళినప్పుడు. వీళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి భక్తులు అన్నమాట, విజయవాడ వాస్తవ్యులండి. ఆయన స్వామి అన్నారట, అని బండ వెదవా అని చెప్పని, బండ అని తిప్పి 4 తెరవమని 4 మీద విభూది వేశారటండి. ఆ రోజు 9వ సంవత్సరం వయసు అంటండి.
మన చెన్నై సూరి గుర్తొచ్చినట్లుగా ఇతనికి అప్పటి నుంచి నెమ్మదిగా మాటలు రావడం, చదువుకోవడం ఇంటర్మీడియట్ తోటి ఆపేస్తేనే ఆయన మాటల్లోనండి. ఇంటర్మీడియట్ మాత్రమే చదివినటువంటి నేను సుమారుగా ₹1,00,000 జీతంతోటి రిటైర్ అయ్యానంటే ఇది స్వామిదా? నాదా? కాబట్టి నాదేమీ లేదు. ఇది మొత్తం అంతా స్వామిదే అని చెప్పని ఆయన ఏప్రిల్ 2024 ఒకటో తారీఖున పుట్టపర్తికెళ్ళారండి. పుట్టపర్తిలోనే ఒక ఇల్లు తీసుకొని అక్కడే ఉదయం, సాయంత్రం స్వామి దగ్గరే ఉంటూ ఇంకొక ఫైనల్‌గా ఏమిటంటే నేను 2 డేస్ బ్యాక్ అన్నమాట ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఈయన ఊరికనే కూర్చోవడం ఎందుకు నేను కూడా సేవ చేస్తాను అని చెప్పని ఆ ట్రస్ట్ వారితోటి చెప్పడం జరిగితే వారు ఈయన్ని అక్కడ యూనివర్సిటీలో సేవకి వినియోగించారటండి. ఈయన సబ్జెక్ట్ ఏంటంటే హార్టికల్చర్. దానికి సంబంధించి యూనివర్సిటీ అంటే గార్డెన్ అదంతా ఉంటుంది కదండీ! దాన్ని చూసుకోవడానికి ఆహ్, బహుశా 1 ఆర్ 2 డేస్‌లో ఆయన ఆ సేవలో చేరుతున్నాను అని చెప్పారండి. బాబాని పూర్తిగా ఆయన అనుభవిస్తున్నారు. ఆ చైతన్యంతోటి అనేటువంటిది సంతోషం కలిగించేటువంటి విషయం. మంచి వ్యక్తిని గురించి చెప్పుకోవడం, భక్తుని గురించి కూడా చెప్పుకోవడం కూడా మనకొక ఆనందకరమైనటువంటి విషయం గనక ఆయన ప్రస్తావన తీసుకురావడం జరిగిందండి. అందరికీ సాయిరాం అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు గురువుగారి దంపతులిద్దరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ఇప్పటి వరకు విన్నటువంటి అందరికి కూడా నా యొక్క వందనములు. సాయిరాం అండి. ఎం జగదీశ్వర్ గారు సాయిరాం. సాయిరాం అండి. సర్వదేవతా తీర్థ స్వరూప భగవాన్ సాయి బాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ సాయిరాం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామికి, అలాగే మా అధినేత అయినటువంటి శ్రీలక్ష్మీ నారాయణ గారికి, అమ్మ వరలక్ష్మి గారికి, సమాజ సభ్యులందరికీ నా హృదయపూర్వక పాదాభివందనములు అండి. సో ఇప్పటి వరకు ఎంఎస్ సూర్యప్రకాష్ రావు గారు చెప్పిన దాంట్లో మనం ఈ శరణాగతి స్థితి నుంచి మనం ధ్యానం, పాగే గారు చెప్పిన విషయంలో మనం నిర్వికల్ప సమాధి అనేది మనం అందరం చేసుకోవాలి. దాంట్లో మనం అనుభవించిన స్థితిని మనం ధ్యానంలో నిమగ్నమైనప్పుడు ఆ స్థితి అందరికీ కలుగుతుందండి. దాన్ని మనం తర్వాత నెమరు వేసుకోవటం, మళ్ళీ స్వామి అలాగే మా పుట్టపర్తిలో స్వామి దర్శనం చేసుకున్న తర్వాత దాన్ని మనం దాని గురించి మళ్ళీ పునశ్చరణ చేసుకోవటం అవన్నీ మనకి అందరికీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ అనుభవాలేనండి. సాయిరాం అండి. 1900 దానికి కంటిన్యూషన్ గా వారి మహిమను గూర్చి అడుగుగా బాబా భగవంతుడు తన సంకల్పం చేత జగత్తు సృష్టించినంతకు ఈ మహిమ నిదర్శనమని ఇచ్చిన సమాధానం వరకు చెప్పారండి. అయితే ఇప్పుడు 1971 సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ మహాశివరాత్రి పండుగ నాడు ప్రశాంతి నిలయము అసంఖ్యాకులైన భక్తులతో కిక్కిరిసి ఉన్న అక్కడ ఉండే పవిత్ర వాతావరణ ప్రభావము చేత ప్రశాంతి కెట్టి భంగము వాటిల్లదు. శాంతి వేదిక నుండి అనుగ్రహించు తమ దివ్యోపన్యాసములో బాబా శివరాత్రి నాడు తన గర్భము నుండి శివలింగము ఎందుకు ఉద్భవము చేయుదురు అను ప్రశ్నకు వారే సమాధానమిచ్చిరి. భగవతత్వము మీరు గ్రహించలేరు. ఆ దివ్యశక్తిని, ఆ మహత్యమును మీరు ఇంతెంత అని కొలవలేరు. అది అగమ్యము, అగోచరము. మీ మధ్యనున్నది ఆ దివ్యతత్వమే అని మీరు గ్రహించుటకొక నిదర్శనముగా లింగము ఉద్భవించుచున్నది. ఇది మీకు అనుగ్రహంతో కూడుకున్న గొప్ప అదృష్టము. ఈ పాటి స్వల్పమైన మహిమలను చూచు అదృష్టమునైనను అనుగ్రహించకున్న లోకములో అసూయ, ద్వేషము, క్రౌర్యము విజృంభించి తద్వారా సద్గుణ సంపన్నులు, నిరాడంబరులు, పుణ్యాత్ములు అగౌరమునకు, హింసలకు గురి అయ్యెదరు. లింగము అనంత నిరాకార పరబ్రహ్మమునకు చిహ్నము అని
బాబా నుడివిరి. సాయిరామ్, ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకున్నానండి. మా ఫ్యామిలీలో మాకు స్వామి అనుగ్రహంతో నేను డాక్టర్ గారు రాగలిగామండి స్వామి దగ్గరికి, స్వామి సేవలోకి. ఈయన హోమియో డాక్టర్ అవటం వల్ల సేవలకి ఈయన ప్రతి సేవకి వెళ్తుంటే మా నాన్నగారి కోపం వచ్చేదండి. ప్రాక్టీస్ చేసుకోకుండా నువ్వు సేవకి వెళ్ళిపోతున్నావు ఏంటి, పుట్టపర్తి రమ్మన్నారా స్వామి అని చెప్పేవాళ్ళు. అంటే ఆయన్ని ఎలా మార్చాలా మాకు అర్థం కాలేదండి. అయితే స్వామి 70వ బర్త్డేకి వరల్డ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అప్పుడు మా నాన్నగారు కన్ను ఆపరేషన్ చేయించామండి, తీసుకెళ్ళామండి. చూసి ఆయన మాకు అప్పుడు మా డిపి గారు అయిన కృష్ణమూర్తి గారు మాకు ఒక ఇన్విటేషన్ ఇచ్చారండి. ఆ ఇన్విటేషన్ తీసుకుని పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఆయన వెళ్ళారండి. వెళ్ళి చూసి ఆయన అక్కడ కూర్చోనండి 100 మందికి, ఆ రోజుల్లో ఫోన్లు లేవండి, 100 మందికి కార్డులు రాశారండి. ఒక్కసారి స్వామిని చూడటానికి మీరు పుట్టపర్తి రావాలి అని తప్పనిసరిగా. అని ఆయన అందరికి 100 కార్డులండి అక్కడ కూర్చొని ఉన్న 10 రోజుల్లో అందరూ ఆ 100 మంది వచ్చారండి అందరం మళ్ళీ అలాగే స్వామిని చూడటానికి. ఆయన చెప్పారంటే ఆ మాట అంత ఇదండి. అలాగే మళ్ళీ ఆయనకి మళ్ళీ ఇంకోసారి రెండో కన్ను ఆపరేషన్ చేసినప్పుడు శివరాత్రికి తీసుకొచ్చాము. శివరాత్రికి వచ్చి స్వామి దగ్గర ఆయన లింగోద్భవం చేస్తున్నప్పుడు చూసి, మళ్ళీ స్వామి కూడా పక్కన అందరిని దర్శనం చేసుకోమంటే వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి లింగోద్భవం చూసి అదే ఆ లింగాన్ని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత సనాతన 1 వీక్కేనండి సనాతన సార చదువుతూ పడిపోయారండి. అంతేనండి, ఆయన తను చాలించేశారండి. నాకు ఈ శివరాత్రి అంటే అలా గుర్తొస్తావంటారు నాన్నగారు. సాయిరామండి. అలా దీనివల్ల మనకి మహత్యం కొలవలేదు. ఆ గమ్యమును అగోచరము అది నిజమేనండి. అదంతా మనం చూసినప్పుడు అసలు మేము 2, 3 సార్లు చూశానండి. కానీ అసలు మనం స్వామి అంత ఇబ్బంది పడతారో కూడా ఆ శివరాత్రి టైంలో నేను ప్రత్యక్షంగా నేను దర్శించి 2, 3 సార్లు నేను అనుభవించానండి. మీ మధ్య ఉన్నది ఆ దివ్యతత్వమని మీరు గ్రహించుటకు ఒక నిదర్శనం. లింగం ఉద్భవించుతున్నది. ఇది మీకు అనుగ్రహంతో కూడుకున్న గొప్ప అదృష్టము. మరి అంతే కదండి, మేము ఎంతో అదృష్టవంతులు అయితే కానీ ఆ లింగోద్భవం చూడగలిగాము. దగ్గర నుంచి కూడా దర్శనం చేసుకోగలిగాం. ఆ స్వామి అప్పుడు అది దర్శనం చేసుకోమని కూడా అనుగ్రహించారండి. దూర ప్రాంతాల నుండి వచ్చిన అనేకలకు దర్శన, పాద స్పర్శన, సంభాషణ భాగ్యములు ప్రసాదించుటకు శివరాత్రి అనంతరము కొన్ని రోజులు ప్రశాంతి నిలయమునందు గడిపి తరువాత బృందావన వెళ్ళిరి. అనంతపురం మహిళా కళాశాలను నూతనముగా నిర్మించిన విశాల కళాశాల భవనమునకు త్వరలో తరలించును ఏర్పాటు చేయుటలో అక్కడ బాబా నిమగ్నులైరి. బొంబాయి సత్యసాయి సేవా సమితి వారు మే నెల 11, 12 తేదీలలో అఖిల భారత బాలవిహార్ ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేసిరి. అక్కడ భక్తులు ప్రార్థించగా ఆ సందర్భమున బాబా అక్కడకు వచ్చి ఆ సభను ప్రారంభించుటకు అంగీకరించిరి. ఆ సమావేశమున సాయి ఆదర్శములతో రూపొందింపబడిన నూతన విద్యా విధానములో సుశిక్షితులైన 404 ఉపాధ్యాయులు అందులో పాల్గొనిరి. ఒక బాలుడు గురు బ్రహ్మ గురు విష్ణు అని గానము చేసిన ప్రార్థనా శ్లోకమునే ముఖ్యాంశముగా తీసుకొని బాబా తమ దివ్య సందేశములో వివరించిరి. బోధన సృజనాత్మకమైనది కాబట్టి గురు బ్రహ్మ విద్యార్థికి విజ్ఞానములు అందించి సంరక్షించువాడు కావున గురువు విష్ణువు. దురభ్యాసములను దుశ్చింతలను నిర్మూలించువాడు కావున గురువు మహేశ్వరుడు. ఇది మేము బాల వికాస్ పిల్లలకు కూడా మేము ఇలాగే వివరించేవాళ్ళం అండి. గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోకానికి అది గురువు కావున గురువు మహేశ్వరుడు. గురువును స్తోత్రం చేయుటకు ఈ శ్లోకమును పఠించుట సాంప్రదాయము
అయితే బాబా ఆ శ్లోకార్థమును వివరించుటతో అందరికీ కనువిప్పు కలిగించెను. గురువు సాక్షాత్ పరబ్రహ్మ. ఎందుచేతనంటే అతడు విద్యార్థుల హృదయములందు సాధనను బీజములను నాటి వారు బంధ విముక్తులగుటకు కావలసిన తత్వజ్ఞానమును ఉపదేశించును అన్నారు బాబా. పిల్లలలో నిద్రావస్థలో ఉన్న శక్తిని గుర్తించి వారికి మనోవికాసము కలుగుటకు తోడ్పడవలనని బాబా బోధించిరి. పిల్లలకు ఆటలు వినోదముల కంటే ముఖ్యము వారిలో ఉండే సహజమైన మంచితనము, సత్యపాలన, సౌందర్య పిపాస వికసింపచేయుటే ఈ తరగతులు నడుపుచుండు చేత బాలవిహార్ అనుటకు బదులు బాల వికాస్ అని పిలుచుట ఈ ఉద్యమమునకు సముచితమని సాయిరామండి. నిమిషము ఇక్కడ మాగిర ఇప్పుడు ఏమన్నారంటే ఆటలు వినోదం అన్ని చోట చేస్తూనే ఉంటారు. మేము ఈ పిల్లలు క్యాంప్ గేమ్స్ అంటే కొంతమంది పిల్లలు మొదటితో అడుగుతుంటారు, అంకుల్ క్రికెట్ ఆడతారా, అదే ఆడతారా అంటే వాళ్ళు కొంతమంది ఏం చేస్తుంటే బ్యాట్లు సెటిల్ కాకుండా తెచ్చుకుంటారు. మేము డినై చేసేవాళ్ళం కాదు. గేమ్స్ అంటే వాళ్ళు ఏమంటారంటే ఈ క్రికెట్ ఆట ఉంటుందా ఇవి ఉంటా అని పిల్లలు దానికంటే కూడా ఏది ముఖ్యం అద్భుతంగా చెప్పారు. వెరీ నైస్. అదే ఆ పిల్లల చేత కూడా అదే ఇప్పుడు ఆ కూర్చోబెట్టి రాముడు సీతని ఏకాగ్రత నేర్పటం కోసం, అలాగే ఒక పక్షినిచ్చి పక్షి యొక్క మనస్తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం ఇలాంటివి కూడా చెప్పించేవాళ్ళం అండి. అందుకని అవునండి. వెరీ నైస్. జనరల్ గా కూడా కలిపి చెప్పండి మీరు. యూ టేక్ కేర్ ఓన్ టైం. ఎక్కువ ఒక 10 నిమిషాలు ఎక్కువైనా పర్లేదు టైం ఇవ్వడం. ఓకే ఓకే. సౌందర్య పిపాస వికరింప చేయుటలో ఈ తరగతులు నడుపుట చుండు చేత బాలవిహారనుటకు బదులు బాల వికాసని పిలుచుట ఈ ఉద్యమునకు సముచితమని పేరు అట్లు మార్చుమని బాబా ఆదేశించిరి. అప్పటి నుంచి బాలవిహార్ నుంచి బాల వికాసం మారింది పేరు. సభలలో సమావేశములలో ధైర్యంగా ఉపన్యసించు తర్ఫీదు బాలబాలికలకు ఇవ్వవలననియు విజ్ఞాన సలహాలు నిర్లక్ష్యం చేయు పెద్దల సహితము ఈ పిల్లలు ముద్దు మాటలలోని వివేకము సద్భావములు సంస్కరించుననియు బాబా పలికిరి. సినిమాలు వాటి ప్రచారమునకు సంబంధించిన గోడల మీద అసభ్య చిత్రములను వాటి ప్రభావం గూర్చి ఒక బాలుడు చెప్పిన మాటలను బాబా మెచ్చుకొనిరి. సాంఘిక జీవితమును ఎంతవరకు ఈ సినిమాలు కలుషితం చేయుచున్నవో వివరించిరి. ఈ పిల్లల్లో సినిమాల వల్ల ఎలాంటి చెడు ప్రభావం వస్తుందో అని దాని గురించి స్వామి కూడా మనల్ని కానీ అందరినీ ముందు మానేయమందు కూడా ఆయనండి. సిగరెట్ సినిమా ముందు మానేయమన్నారండి చెప్పింది ఫస్ట్. ఇప్పుడు దేశమంతటా ఈ బాల వికాస్ కేంద్రమునందలి బాలబాలికలు భజనలు జరుపుచున్నారు. చిన్న చిన్న కథలు చిత్రాలు రచించుచున్నారు. భక్తుల పవిత్ర గాథలు చదువుచున్నారు. పురాణేతిహాసముల ఉపనిషత్తులలోని ప్రబోధాత్మకమైన ఇతివృత్తమును ఆధారముగా రచించిన నాటికలు ప్రదర్శించుచున్నారు. సంఘ సంస్కరణను దోహదము చేయు ఒక మహత్తరమైన భావ విప్లవము అతివేగంగా వ్యాపిస్తున్నది. ప్రతి బాల వికాస్ భజనలు జరుపుతున్న చిన్న కథలు వాళ్ళకి చెప్తున్నా. మళ్ళీ సంఘ సంస్కరణ కోసం ఒక మహత్తరమైన విప్లవం అంటే పిల్లల్లోనే మనకి దాన్ని ప్రబోధించి వాళ్ళకి ఇది తప్పు ఇది ఒప్పు అని తెలుసుకొని బాల వికాస్ పిల్లలు చాలా వరకు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మోక్షిత ఆరాధ్య ఎలాగూ మాకు పిల్లలందరూ కొంచెం నేర్చుకుని తల్లిదండ్రులను కూడా మందిరానికి తీసుకురావడం అలవాటు చేసుకున్నారండి. మహారాష్ట్ర సంస్థలు ప్రాంతీయ సమావేశము బొంబాయిలో మే నెలలో జరుగుట చేత బాబా వెళ్ళి ఆశీర్వదించిరి. అదే సమయంలో జరిగిన గుజరాత్ రాష్ట్ర సంస్థల సమావేశమునకు బాబా తమ ఆశీస్సులను పంపుచు నేను మీ సమావేశ కార్యక్రమాలన్నిటినీ గమనించుతూనే ఉన్నాను.
నేను ప్రత్యక్షముగా మీ మధ్య లేకపోయినప్పటికీ నేను నిరంతర సర్వసాక్షిని అని వ్రాసిరి. మనకు అందరికీ కావాల్సింది ఆయన స్వామి, మన సర్వాంతర్యామి కాబట్టి ఆయన ఉన్నారు లేరు అని మనకు అక్కర్లేదు. మనం అన్ని ఆయన మనం చేసి ప్రతిని గమనిస్తూనే ఉంటారని దీనికి నిదర్శనం అన్నమాట. బొంబాయి నుండి తిరిగి వచ్చుచు మైసూరు రాష్ట్ర సమావేశమునందు ధార్వార్లో పాల్గొనిరి. రాష్ట్రమంతటి నుండి 300 మంది పైగా కార్యకర్తలతట సమావేశమైరి. భక్తి విశ్వాసములను పెంపొందించుకొనుచు సంస్థల కార్యకలాపములను సక్రమంగా కొనసాగించుకోమని బోధించి బాబా వారందరినీ ఆశీర్వదించిరి. ప్రతి బాల వికాస్ టీచర్కి స్వామి అంత అవకాశం కల్పించారండి. ప్రతి మీటింగ్ లోని కూడా బాల వికాస్ టీచర్ అంటే స్వామి అంత ప్రేమగా ఉండేవాళ్ళండి. అనంతపురంలోని కళాశాల విశాల సుందర భవనములను మానవాతీతమైన శక్తికి రూపకల్పన 40 లక్షల రూపాయల వ్యయంతో స్వల్ప వ్యవధి అయిన 10 నెలలలో ఒక విశ్వవిద్యాలయమునకు సరిపడునంతటి భవనము నిర్మింపబడినది. ఎవరు ఇంత చేసిరి? దీనికి కావలసిన ధనము ఎక్కడ నుండి సమకూరినది? దైవశక్తిని కార్యరంగమున చూడవలనన్న అనంతపురం కాలేజీ ప్రజలకు నిదర్శనము. కాలేజీ కడతానికి అంత దైవశక్తి నిరూపించిన ఆ కాలేజీని చిన్నది అనుకున్నది 40 లక్షల దానికి ఎంత పెద్ద వ్యవధిలో స్వల్ప వ్యవధిలోనే దాన్ని నిర్మించారండి. చాలా బాగుంటుందండి కాలేజీ కూడా. నేను వెళ్ళాను అక్కడికి. మా తెలిసిన పాపని అక్కడ హోమ్ సైన్స్ కోర్స్ జాయిన్ చేసామండి. అప్పుడు వెళ్ళామండి. చాలా ఎంత ప్రేమగా చూశారు అప్పుడు మేడం గారు, ప్రిన్సిపల్ గారు. ఇది మానవ మాతృలకు శక్తికి ఊహకు అతీతమైన కార్యము అన్నారు డాక్టర్ భగవంతం గారు. 1971 సంవత్సరంలో జూలై 8వ తేదీన రాష్ట్రపతి శ్రీ వివి గిరి ఆ కాలేజీ నూతన భవనమునకు ప్రారంభోత్సవం చేసిరి. ఆ కాలేజీ నిర్మాణము అంత శీఘ్రముగా పూర్తి అగుట అసంభవమను వారే అందురు. ప్రారంభోత్సవమునకు వారం రోజుల ముందర వచ్చి ఒక ప్రఖ్యాత పారిశ్రామికవేత్త నా సర్వశక్తిని నా సిబ్బంది యావత్తును ఉపయోగించి మరో 6 నెలలకు గాని ఈ కాలేజీ నిర్మాణము పూర్తి కాదనుకున్నాను అన్నారు. వారం రోజుల ముందు వచ్చి ఆయన చూసి ఆ కార్యక్రమం అసలు ఎలా ఆయన గిరిగారిని పిలుస్తున్నారు, గవర్నర్ గారు, రాష్ట్రపతి గారిని. ఆయనకి ఎలాగూ ఇలా మీరు కాలేజీ పూర్తి అవ్వలేదని ఆయన ఆశ్చర్యపోయారండి. అలాంటి ఆయన ఓపెనింగ్ టైంకి వచ్చి ఆశ్చర్యపోయారంట. సాయి యుగమున మనం హాస్పిటల్ చూసి ఆశ్చర్యం, ఇది ఒక ఆశ్చర్యం. అవునండి. ఇప్పుడు వారం రోజుల క్రితం చూసిన ఆయన ఇప్పుడు మన హాస్పిటల్ నిర్మాణమే ఆశ్చర్యం అనుకుంటే చూడండి, ఇప్పుడు పుస్తకాలు చదువుతున్న వల్ల ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి మనకు. అవును. ఒక పారిశ్రామికవేత్తే ఆశ్చర్యపోయాడంటే మన స్వామి శక్తిని, ఆయన ఎంత సర్వశక్తి ఎంత సమర్థవంతమైన స్వామి అని ఆయనకి అవగాహన అయి ఉంటుందండి. నా సిబ్బంది యావత్తు ఉపయోగించిన మరో 6 నెలలకి అంటే ఆయన అలాంటి దాన్ని స్వామిని వారం రోజులు పూర్తి చేశారు. సాయి యుగమునందు వ్యక్తిగతమైన సాంఘికమైన అభివృద్ధికి ఈ కళాశాల తలమానిక వంటిది. నిర్మాణ కౌశలంలో గాని కదే సాటి. మానవుడు తన సహజ దివ్యత్వమును తెలుసుకొని సాధనాక్రమమును అభివ్యక్తము చేయు సాయి చిహ్నము గోపురముపై విజయ ధ్వజమై ఎగురుచున్నది. కళాశాల భవనము మనోజ్ఞమైన సంపూర్ణ వృత్తాకారంలో నిర్మింపబడినది. మతము అన్వేషణ యొక్క సాఫల్యమునకు ఆద్యంతము లేని పరబ్రహ్మ స్వరూపమునకు వృత్తము సాంకేతికము. అందు భారతీయ సంస్కృతి యొక్క పరిమళము సనాతన ధర్మవాణి యొక్క ప్రతిధ్వని అలరారుచున్నవి.
ఆకాశమునంటుచున్నదా అన్నంత ఎత్తున గోపురముపై వికసించిన పెద్ద పద్మము ప్రతిష్ఠితమై ఉన్నది. అది చూడవలసిందేనండి. ఆ పద్మాన్ని మనం ఒకసారి ఎవరైనా ఎవరు చూడకపోతే ఆ కళాశాలను దర్శించాలండి. బాగుంటుందండి చాలా. అరుణ కిరణములు సోకనే వికసించు పద్మము జ్ఞానముతో వికసించు హృదయమునకు చిహ్నము. గోపురం పైనున్న గడియారము కాలేజీ యొక్క దైనందిక చర్యలు సక్రమంగా జరుగునట్లు పరీక్షించుతూ పర్యవేక్షించుండును. బాబా సంకల్పమునకు రూపకల్పన చేయు శిల్పులెంతమందో చుట్టూ ఉన్నను సంకల్ప సిద్ధులైన బాబాయే పరమోత్తమ శిల్పి. హృదయము నుండి పైకెగసి వచ్చు ప్రార్థన యొక్క రూపాంతరమే ఈ కాలేజీ భవనము. ఈ భవనము సర్వ శ్రేయోదాతను స్తుతించుచు చలువరాయి ఇటుక చలువరాయి ఇటుక కాంతులతో రచించిన మధుర కావ్యము. చూడండి ఎంత ఈ చలువరాయి ఇటుకలతో కాలేజీ భవనం అంత శ్రేయోదాత్తంగా స్థుతించుకోవచ్చంటండి. ప్రారంభోత్సవం దినమున అంతర్జాతీయ ప్రముఖులెందరో పాల్గొని ఉండగా ఆ సమూహం యొక్క నక్షత్ర మండలి వలె శోభిల్లుచుండెను. రాష్ట్రపతి శ్రీ వివి గిరి వారి సతీమణి శ్రీమతి సరస్వతి గిరి, మైసూరు గవర్నరు శ్రీ ధర్మవీర, గోవా గవర్నరు శ్రీ నకుల్ సేన్, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి, మంత్రులు శ్రీ పివి నరసింహారావు గారు, శ్రీ లక్ష్మీ నరసయ్య, శ్రీ వెంకన్న గారు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జగన్నాథరెడ్డి, అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన డాక్టర్ సూరి భగవంతం గారు, డాక్టర్ వికే గోకాక్ మొదలైన వారి సమూహము అధికారము, ప్రావీణ్యము, దేశభక్తి, త్యాగము వంటి వివిధ రంగముల నుండి ఏరికూర్చిన పుష్ప కుచ్చము వలె నుండెను. ఇక అన్నిటికీ మించిన అతి ప్రధానమైన ఆకర్షణ బాబా మన నవ వికసిత పుష్పము వలె కరుణారస భరిత మృదు మధుర మందహాసముతో నాటి ఉదయ భానుని కాంతిని ద్విగుణీకృతం చేయుచున్న బాబాను చూచుటకు 1000 కళ్ళు చాలవు. ఎంతమంది ఉన్న స్వామి ఉంటేనే కదండి దానికి. కర్ణాటక యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్, సిమ్లాలో ఉన్న ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ యొక్క డైరెక్టర్ అయిన డాక్టర్ గోకాక్ ముఖ్య అతిథులందరినీ స్వాగతించి ఆ నూతన శిఖారంభ శుభగడియ యొక్క ప్రభావమును విశదీకరించిరి. ఆ కళాశాల ఇక ముందు ప్రతి రాష్ట్రమందు బాబా నెలకొల్ప సంకల్పించిన కళాశాలల భారతీయ సంస్కృతి యొక్క నిర్మలత్వమును ప్రభావ వైభవమును ప్రబోధించగలవు. ఈ కళాశాలలు విజ్ఞానమును పాండిత్యమును అభివృద్ధి చేయుటయే కాక అంతర్దృష్టిని, సరులయందు సమభావమును, సర్వమత సామరస్యమును పెంపొందించి అనేకత్వములోని ఏకత్వమైన సత్యమును తేటతెల్లము చేయగలవు. భారత ప్రభుత్వమునకు సైంటిఫిక్ అడ్వైజర్గా ఉస్మానియా యూనివర్సిటీకి మాజీ వైస్ ఛాన్సలర్ గాను ఉన్న డాక్టర్ భగవంతం ప్రారంభం దినమునకే సర్వ సదుపాయములతోనూ సర్వాంగ సమన్వితమైన అపురూప సౌందర్య శోభితమై ఇట్టి కళాశాల చరిత్రలో సాటి లేనిది అన్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన డాక్టర్ జగన్నాథ్ రెడ్డి గారు ఈ కాలేజీ గత 3 సంవత్సరములలోనూ గాంచిన అభివృద్ధిని గురించి వివరించిరి. ఆంధ్రదేశమునకు భారత సంస్కృతికి ఈ చరణస్మరణీయము పర్వదినము అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి గారు. బాబా స్థాపించిన
ఈ మహిళా కళాశాల అన్ని కళాశాలల వంటిది కాదు. ఇది విద్యార్థులకు, విద్యావేత్తలకు కూడా ఆదర్శమైన నమూనా. ఇది ఒక పాఠము, ఇది ఒక మార్గదర్శి అన్నారు విద్యాశాఖ మార్చులు శ్రీ నరసింహారావు గారు. స్త్రీకి ఆదర్శమైన విద్య అందుతుందన్నారు శ్రీ ధర్మవీర్. బాబా లక్షలాది మందికి ఆధ్యాత్మిక ప్రబోధనతో పాటు సక్రమమైన విద్యా విధానమును ప్రసాదించుట శుభదాయకమన్నారు శ్రీగిరి గారు. అంతా అందరు గవర్నర్లు, విద్యావేత్తలు కలిసి స్వామి చేసిన కార్యక్రమాన్ని ఎన్ని విధాలుగా పొగిడారో చూడండి. విద్యావేత్తలు అందరూ కలిసి 1971 జూలై 8వ తేదీన గురు పూర్ణిమ. అది గురువైన వేదవ్యాసునకు అంకితమైన పర్వదినము. సాధకులు వారి ఆధ్యాత్మికోపదేశములను పూజించు రోజు. ఇది లక్షలాది మంది బాబాను దర్శించుకోరు పవిత్ర దినము. ప్రాచీన భారతీయ గురు శిష్యుల సంబంధమును పునర్దించుటకు అన్నట్లు ఈ కళాశాల ప్రారంభోత్సవము గురు పూర్ణిమ నాడు జరుపుటకు కదా సంకల్పించిరి. ఆ కళాశాలను గురు పూర్ణిమ నాడు ప్రారంభోత్సవం చేయడానికి సంకల్పించి, మానవుని ప్రధాన వాంఛ భగవంతుని సాక్షాత్కరించుటకొనుటకై దైవ లక్షణములైన సర్వ సత్య ధర్మ శాంతి ప్రేమల అభివృద్ధి పరచుకొనుటగా అయినను భూగర్భము నుండి బయల్వడనన్న లాభావలే నీచవాంఛలు పెళ్ళుబికి మానవుని దహించి వేస్తున్నవి. ఇవన్నీ మన ప్రాకృతమైన కోరికల వల్ల ఇవన్నీ స్వామి మనకి ఇచ్చిన ప్రధానమైన లక్షణాలను కూడా కోల్పోయి సత్యధర్మాన్ని మనం నీచవాంఛలతో ఇలా మానవుని ఆంతర్యములో ఆనందము, శాంతి, ప్రేమ, ధైర్యములనడి అవ్యమైన నిధి ఉన్నది. వీటిని ఆచరణ సాధనల ద్వారా అనుభవంలోకి తెచ్చుకొను ప్రయత్నము చెయ్యండి. అప్పుడే విద్యావంతులైన స్త్రీ పురుషులు జీవితాంతము శాంతి భద్రతలతో మనగలరని బాబా మనకి బోధించారు. దాన్ని మనం అందరం శాంతి ప్రతి వాళ్ళం అలా ప్రయత్నించాలండి. ఆచరణలో ఉండాలి కానీ వినేసి వదిలేయటం కాదు. అసలు స్వామికి సంకల్పం కూడా అదే అండి. మనం ఆయన చెప్పిన ప్రతి వాక్య అసలు ముందు స్వామి ప్రిన్సిపల్స్ ని మనం చేయాలండి. భారతదేశం ఈనాడు ఆకాశం అందుకొను భవనముతో నిల్వ చేసిన ఆహారముతో రేడియో, టెలివిజన్ మొదలైన యంత్రములతో భోగ భూమిగా తయారగుచున్నది. భారతీయులు అనుకరణకు బానిసలై క్రమశిక్షణ రహితులై నిర్లక్ష్యమైన మోకగా తయారగుచున్నారు. ప్రతి వాళ్ళు ఆ సినిమాలు, టెలివిజన్, రేడియోలు చూసుకొని నిర్లక్ష్యంగా బానిసలై ప్రతి విదేశీ వ్యామోహంలో ఉన్నారు, మన తయారవుతున్నారు. వేరులేని మొక్కల వలె వారు ఇతర దేశముల జీవన విధానమును పట్టుకొని ప్రాకులాడుచున్నారు. ఇది భారతీయ సంప్రదాయమునకే అవమానము, చరిత్ర పట్ల ద్రోహము. పవిత్రమైన కాయమును వృధా చేయుచు భ్రష్టులవుతున్నారు. అందుకే గురుకులము వంటి ఈ కళాశాలను గురువారం నాడు గురు పూర్ణిమ పర్వదినమున ప్రారంభించ సంకల్పించితినని బాబా ప్రకటించిరి. ఉపన్యాసాంతమున విత్తము నాటబడినది. అది అంకురించి పెరిగి మహావృక్షమై దరిచేరిన వారందరికీ నీడ, రక్షణ, ఫలమును అందిస్తుందని ఆశీర్వదించిరి. అలాగే అనంతపురం కళాశాల నుంచి కూడా సంగీత విభావరు కానీ స్వామి బర్త్డేకి బ్యాండ్ కానీ వాళ్ళంతా స్వామి సంకల్పంతో ప్రార్థించుకొని
వాళ్ళందరూ ప్రకటించడం కూడా జరిగిందండి. వాళ్ళు స్వామి పుట్టపర్తిలో వాళ్ళు అక్కడి నుంచి వచ్చి సేవల లడ్డు ప్రసాదం చేయటం కానీ, పులిహార ప్యాకెట్లు గ్రామ సేవల్లో కానీ, బృందావనం నుంచి ఇక్కడి నుంచి మేము గ్రామ సేవలకు కూడా వెళ్ళేవాళ్ళం అండి. మాకు డాక్టర్ గారికి బాగా ఇష్టం అండి గ్రామ సేవలకి. జరిగిన స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు పులిహార ప్యాకెట్లు అవన్నీ పంచిపెడతానికి అవన్నీ వెళ్ళేవాళ్ళం అండి. అసలు అప్పుడు పిల్లలు మేము అప్పుడు అనుకునేవాళ్ళం, మనకి అవకాశం ఇచ్చారు స్వామి, ముందు ముందు ఆ స్టూడెంట్సే చేసేసుకుంటున్నారండి. ఇప్పుడు కూడా అంతేనండి, ఏం మన వల్ల అసలు ఏమీ లేదండి, అక్కడ అంతా స్టూడెంట్సే చేసుకుంటున్నారండి. మొన్న సేవకి వెళ్ళినప్పుడు కూడా అదే అర్థమైందండి నాకు. ఏదో మనం వెళ్తున్నాము, ఏదో సేవ చేసుకోవడం, స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళి ఏదో ఎంత నేను 92, 93, 96 వెళ్ళిన సేవకి ఇప్పుడు సేవకి అసలు చాలా డిఫరెన్స్ అండి. అసలు ఇది ఏదో మామూలు చేస్తున్నాం అంతేనండి. ఎందుకంటే మనం కూడా ఇంటి దగ్గర పని వాళ్ళతో చేపించుకొని అక్కడ ఏం చేయగలుగుతున్నామో నాకు అసలు పూర్తిగా డెడికేట్గా చేసేవాళ్ళు ఎవరు లేదండి. అంతా ఫొటోస్ వాటి కోసం చేసేవాళ్ళకి కనబడుతున్నారండి. బాబా ఆశీస్సులతో ప్రారంభమైన విద్యా సంస్థల్లో అనుకరణ, పోటీ, బలాత్కారములకు తావులేదు. స్వామి అసలు ప్రతి సత్సంగంలోనే అదే చెప్పేవాళ్ళని, ఎవరితోనూ సంబంధం లేదు, మీకు వచ్చింది సేవకే, సేవ ఒకటే చేసుకోండి. వాళ్ళతో వీళ్ళతో పరిచయాలు పెంచుకొని రికమెండేషన్లు అలాంటివి ఏమి అక్కర్లా, మీ సేవ చేసుకొని నేను రక్షిస్తాను, సేవ చేసుకుని అని స్వామి ప్రతి సత్సంగంలోనే వచ్చేదండి ఆ టాపిక్. పరస్పర ప్రేమ సహకారంతో నిర్మితమగు నూతన సాంఘిక వ్యవస్థకిది ఆధారం కాగలదని ఆశిస్తూ ఎదురుతూ చెదముగాక. దీనివల్ల మన నూతనంగా మనం ఇది మహిళా కళాశాల వల్ల ఇప్పుడు దానివల్ల వాళ్ళ పిల్లలకి బాల వికాస్ అనే కాదండి, ఇప్పుడు ఆ స్టూడెంట్స్ ద్వారాగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి వాళ్ళని తీర్చిదిద్ది, అదే మనకి మన వరకు అవకాశం రాదండి ఇది మనకి ముందు ముందు అని నాకు అనిపిస్తుందండి. దీనివల్ల సాయిరామండి. జనరల్ గా 5 నిమిషాలు మాట్లాడి కంక్లూడ్ చేయండి. ఓకే అండి, సాయిరామండి. మామూలుగా మాకు అసలు స్వామి పరిచయం ఇవ్వటం కూడా చాలా నేను మా అబ్బాయితో చెప్తున్నాను, మీరు మీ హస్బెండ్ గారు అలాగా హాస్పిటల్ ఆ పరిస్థితుల్లో మీరు సత్సంగం చెప్పడం గ్రేట్. నేను అదే అండి, రూమ్ లోనే ఉన్నామండి, రూమ్ లోంచి చదువుతున్నానండి నేను చెప్తున్నా కదమ్మా. ఇంకోళ్ళైతే తర్వాత చూద్దాం లేండి ఏమవుతుంది. రియల్లీ గ్రేట్ అమ్మా. ఆయన కూడా వింటున్నారండి, అదే అంటున్నారండి, ప్రకాష్ రావు గారు మాటలు విని అంటున్నారు, మాస్టారా అంటున్నారండి. వాళ్ళే అలాగే ఎంత అదృష్టం. నేను రియల్లీ గ్రేట్ అమ్మా. నేనైతే తర్వాత చెప్తాను, పోస్ట్ పోన్ చేస్తా. లేదండి, వచ్చిన స్వామి చెప్పారు, ఏం చెప్పారండి, చిక్కిన అవకాశం చేజిక్కించుకోండి, మళ్ళీ ముందు ముందు రాదు మనకి. అసలు స్వామి నాకు అదేనండి, నేను నా స్వామిని 92లో చూసి మళ్ళీ ఇప్పుడు నాకు స్వామి లేరు అని అనుకోవడానికి కూడా అవకాశం లేదండి. అంత ఇదిగా నాకు అప్పుడు యూత్ గా ఉండటం వల్ల నాకు అన్ని అవకాశాలు ఇచ్చారండి స్వామి. బాల వికాస్ టీచర్ గా కానీ, యూత్ లీడర్ గా కానీ, మామూలు ప్రతి సేవని ఏది మిస్ అవ్వలేదండి. అన్ని సేవలు నేను 2018 వరకు సేవలకు వెళ్తూనే ఉండేదాన్ని అండి. నా సర్వీస్ లో ఉన్నా సరే హాఫ్ డే లీవ్ పెట్టుకుని వెళ్ళేదాన్ని నవంబర్ సేవ. ఆయన మా ప్రిన్సిపల్ గారు శాంక్షన్ చేసేవాళ్ళండి, అది మట్టి ఆయన స్వామి అనుగ్రహం అనుకునేదాన్ని. లేకపోతే ప్రతి సంవత్సరం అలా హాఫ్ డే లీవ్ యూజ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వరు కదండి ప్రిన్సిపల్ అయినా సరే. మా కొలీగ్స్ కానీ అందరూ వెళ్ళండి మేడం, మేము చూసుకుంటావాలి అని హాఫ్ డే లీవ్ శాంక్షన్ చేసి నవంబర్ సర్వీస్ పంపించేవాడండి. ఈ ఏప్రిల్ సర్వీస్లో నేను ఆఫీస్ పేరన్ అవటం వల్ల ఏప్రిల్లో సర్వీస్లో కూడా రావడానికి ఆఫీస్ తీసుంచాలి. అందుకని మా వాళ్ళు, మీ 10 days మీరు వెళ్ళండి, మా 10 daysలో మీరు ఉందరు కానీ అలా ఉపయోగించుకునేదాన్ని అండి సేవ. అది అంతే, నాకు అన్ని అవకాశాలు ఇచ్చారండి స్వామి. మేము ఏ రకంగా, అలాగే స్వామికి మందిరం కట్టడానికి కూడా ఎంతో స్థలాని కోసం ఈ చెరువునండి ఎన్ని వేల ట్రక్కులు మట్టి పూడ్చి 5 సెంట్లు స్థలం అంటే చాలా తాటి చెట్టు అంత లోతు స్థలాన్ని పూడ్చి, ఇది స్వామి కళాశాల ఎలాగో మాకు కూడా అలాగే వారం రోజులే టైం ఇచ్చారండి ముహూర్తానికి కూడా, దాన్ని ఓపెనింగ్కి వారం రోజులు అందరూ సేవాదళం అందరం కలిసి
మట్టి అడుసుతో కట్టినా సరే దాన్ని పెంకుటిల్లాగా వేసుకున్నా సరే బృందావనం లాగా తయారు చేసుకొని ఓపెనింగ్ చేసామండి. అదే ఆయన స్వామి సంకల్పం ఉంటే ఎక్కడ ఉన్నా సరే ఏదైనా ఉందండి. దాన్ని ఆయన అవకాశంగా ఇచ్చి నాకు పిల్లల్ని కానీ నా భర్తను కానీ నాకు స్వామి ముందు స్వామి పాదం దొరికిందండి. నాకు అది గొప్ప అండి. ఆయనే పిలిచారండి మమ్మల్ని. డాక్టర్ గారి ద్వారాగానే పిలిచారండి. మామూలు మా బాబు పేరుని పెట్టామండి హాస్పిటల్. మా అబ్బాయి పేరు చైతన్య అండి పెద్ద ఆయన. పెడితే హాస్పిటల్ అతను మారమంటే ఇల్లు ఖాళీ చేయమంటే వేరే షాప్ ఖాళీ చేసినప్పుడు వెళితే శ్రీ సత్సాయి నరసింహం అని పెట్టుకోండి అని ఇచ్చారండి పేరు. అదేంటి ఈయనకి అప్పుడు కమ్యూనిస్ట్ సుందరయ్య గారితో బాగా ఉండేవాడు. అదేంటి నా భార్య పేరు నా పిల్లల పేరు మానేసి ఎవరి పేరు పెట్టమంటారు, అయినా సత్సాయి ఏంటి అని అంటే కాదండి మీరు అదే పెట్టుకోండి అంటే నా దగ్గరికి వచ్చి అడిగారు. సత్సాయి అని పెట్టుకోమన్నారు ఏంటంటే ఏమైంది సత్యనారాయణ స్వామి అనుకోండి, ఏమైంది ఎవరైతే ఏమైందని అన్నాం. అలాగే స్వామి అవటం ఆ పేరు చూసండి అక్కడ జంక్షన్ లో ఉన్న స్వామి డివోటీస్ అందరూ అప్పటి వరకు నూజివీడు వెళ్ళేవాళ్ళండి. అంతా డివోటీస్ అందరూ వచ్చి సత్సాయి నరసింహం పెట్టారు, మీరు ఎప్పుడు వెళ్ళారు పుట్టపర్తి ఏంటి అని అడగటం మొదలుపెట్టారు. నాకు స్వామి లేదు ఎవరో లేదే అంటే వాళ్ళు తీసుకొచ్చి సనాతన శారదలు ఇచ్చి చదవండి మీరు ఎలా అంటే ఆ పుస్తకం తీసుకొచ్చి నాకు ఇచ్చేవాళ్ళండి. మళ్ళీ లక్కీగా మా వానర్ కూడా పుట్టపర్తి వెళ్ళొచ్చారు. స్వామి 91లో అనౌన్స్ చేసినప్పుడు సూపర్ హాస్పిటల్ ఇలా సంవత్సరం లోపల కట్టాలని అనౌన్స్ చేసినప్పుడు ఆయన వెళ్ళొచ్చి అప్పుడు షిరిడి నుంచి పుట్టపర్తి పుస్తకం కొనుక్కొచ్చి మాకిచ్చి ఆయనకి చదువు రాదు కాబట్టి నన్ను చదివి లేకపోతే ఈయన అలా చదివినిపించేవాళ్ళం అండి వాళ్ళకి పెద్దవాళ్ళకి. అప్పుడు నేను అప్పుడు అన్నాను అనమాట, స్వామి మరి షిరిడి నుంచి పుట్టపర్తి వచ్చి పుట్టపర్తిలో 100 పడకల గది హాస్పిటల్ అని చెప్పారు, సూపర్ హాస్పిటల్, మరి మీరు దాన్ని ఎలా తీసుకుంటున్నారంటే అప్పుడు ఈయన చాలా గ్రేటు, అంత సరే సూపర్ హాస్పిటల్ కట్టాలంటే చాలా టైం పడుతుంది అసలు శాంక్షన్ చేయడానికి వాటికి, అలాంటిది ఆయన అని అప్పటికప్పుడు మేము పుట్టపర్తి వెళ్దామని ఒకసారి వెళ్ళొద్దామండి పుట్టపర్తి అని వాళ్ళిద్దరు పెద్దవాళ్ళిద్దరిని మేము తీసుకుని వెళ్ళామండి మా పిల్లల్ని తీసుకుని వెళ్తే ఈయన రూట్ మ్యాప్ తయారు చేసి ఫస్ట్ ఎక్కడికి శ్రీశైలంలో చూసి అప్పుడు పౌర్ణమి అండి, కార్తీక పౌర్ణమి వెళ్ళి అక్కడి సూపర్ హాస్పిటల్ టైంకి అక్కడికి రావాలి, అక్కడికి వచ్చామండి. ఆ టైంలో మాకు తెలియదండి ఇలా విడిపోవాలి ఇలా విడివిడిగా, కానీ ఈయన దగ్గరికి అనుకోకుండా స్వామికి నరసరావు గారు పివి నరసరావు గారు లేటుగా వచ్చారు. లేటుగా వస్తే స్వామి ఓపెనింగ్ చేయడానికి టైం అయిపోయి ఆయన పంక్చువాలిటీ కదండి మందంతా. నేను అదే అన్న అదేంటి ఆయన రాకుండా అంటే కాదండి స్వామి మాట అంటే మాట, నాకు అదే ఫస్ట్ టైం కదండి తెలియదు. అయితే మాట అంటే మాటేనండి సరే అండి అని ఈయన మా పిల్లల ముగ్గురిని తీసుకొని స్వామి దగ్గరికి వెళ్ళారండి. స్వామి ఈయన ముందు కారు దిగారండి గేట్ దగ్గర. అది స్వామి ఫస్ట్ బ్లెస్సింగ్స్ అండి మాకు. అలాగే రెండో రోజు బర్త్డేకి ఉన్నా సరే బర్త్డేకి కూడా విఘ్నేశ్వరం దగ్గర నిలబడి ఉన్నామండి. నేను అక్కడ స్వామి వెండి రథంలో వస్తున్నారండి, వెండి రథం ఎక్కడానికి అక్కడికి వచ్చారండి, వెండి రథం ఎక్కారు, అదో బ్లెస్సింగ్ అండి. అలాగే మేము మళ్ళీ దీనికి స్టేజీ గ్రౌండ్కి వెళ్తానికి కూడా మాకు ఎంపీ వరలక్ష్మి గారు అవకాశం ఇచ్చారండి. ఆవిడ కనబడి అదేంటి మాకు ముందు చెప్తే నేను పంపించేవాళ్ళం కదా అని ఆవిడ కారులో ఎంపీ వాళ్ళు కూర్చునే ప్లేసెస్ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళారు. అట్లా మాకు స్వామి అన్నీ వెంట జంట ఉండి మమ్మల్ని కానీ మా పిల్లల్ని కానీ ఆయన దగ్గరికి చేర్చుకున్నారండి. నాకు అదే సంతోషం అండి. ఇది స్వామి ఇప్పుడు మేము ఎందుకండి ఇలాగ అందరూ అడుగుతారు, మీరు స్వామిని నమ్మారు కదా మరి డాక్టర్ గారు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు, ఎన్నో సేవలు చేశారు ఎంతో చేశారు ఏంటి బాబా గారు మీకు ఏంటి నేను బాబా గారు ఒక్కటే చెప్పారు, నా జీవితమే నా సందేశం అన్నారు. ఆయన ఎలా అనుకరించారు మన మానవ జీవితాన్ని అలాగే మనం కూడా అన్ని మన కర్మానుసారం మనం అనుభవించాలని ఆయన అనుభవించి చూపించారు. కాబట్టి మేము కూడా ఆ ధైర్యంతోనే స్వామి మీద నమ్మకంతోనే అని అలా మాకు సాయిరమ్మని నాకు ఈ అవకాశం ఇచ్చినంతకి మీకు అందరికి ధన్యవాదాలండి. స్వామి గురువు గారికి గురువుగారు ఒక్క నిమిషం డాక్టర్ గారి గురించి ఒక్క నిమిషం అమ్మా. చెప్పండి భలేవారు చెప్పాలి.
డాక్టర్ గారండి అప్పుడు 2011 నుంచి 14 వరకు నేను కన్వీనర్ సేవలో ఉన్నప్పుడు వారి సేవకి నూజివీడు వచ్చేవారండి. మండు టెండలో 49-50 డిగ్రీలు టెంపరేచర్ లో కూడా బస్సులో వచ్చేవారండి సేవకి. మధ్యాహ్నం 2ంటికి బయలుదేరి వచ్చేవారండి అక్కడి నుంచి. ఏం డాక్టర్ గారు ఎట్ట వస్తున్నారంటే చల్లగానే ఉంది కానివారండి. ఆశ్చర్యంగా ఉండేది మాకు. నేను నూజివీడులో ఇంట్లో నుంచి మేము గుడి దాకా వెళ్తా సర్వీస్ దగ్గరికి వెళ్ళటానికి అమ్మో ఎండ అనుకుంటే, మరి జంక్షన్ నుంచి 23 కిలోమీటర్లు ఆర్డినరీ బస్సులో రావడం, మళ్ళీ రాత్రి 9ంటికి ఇంటికి వెళ్ళటం. ఒక్కోసారి అయితే విసన్నపేట వెళ్ళి అక్కడ సేవ చేసి మళ్ళీ నూజివీడు వచ్చి పొద్దున బయలుదేరి మళ్ళీ రాత్రికి ఇంటికి వెళ్ళేవారండి. ఆయన అద్భుతమైనటువంటి సేవని మేము పర్సనల్ గా చూసిన వాళ్ళము. ఆయన కింద మేము చేసిన వాళ్ళము. ఆయన మందులు రాస్తూ ఉంటే మేము మందులు కట్టిస్తూ ఉండేవాళ్ళము. ఆ సేవా భాగ్యం మాకు కూడా ఆయన చూపించారు. ఇప్పటికి కూడా అలాగే ఆయన సేవను మేము మర్చిపోలేము. డాక్టర్ గారు శుభం అంతా బాగుంటుంది. సాయిరామ్ సార్ అండి. పేరేంటండి? సీతారామ స్వామి గారు. వెరీ గుడ్. మీరు మీ దగ్గర స్వామి ఉంది, ఆయన దగ్గర స్వామి ఉన్నారు. ఓకే అండి, ఈరోజు సబ్జెక్ట్ అంతా బాల వికాస్ మీద నడిచింది. ఇప్పుడు ఎల్ఎస్పి గారు కానీ మేడం గారు ఎవరన్నా ఒకళ్ళిద్దరు గురుస్ ఒక్కొక్కరు 5 నిమిషాలు కెన్ స్పీక్ టుడే. బాల వికాస్ గురువులు ఎవరైనా మాట్లాడచ్చు. ఓం శ్రీ సాయిరామ్ అండి. స్వామికి నమస్కరిస్తూ మా బ్రదర్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన సోదరులు సూర్యప్రకాశ్ రావు గారు, సోదరి మన జగదీశ్వరి గారు ఈరోజంతా కూడా మన బాల వికాస్ మీదే ఈ సత్యం శివసుందరం అంతా కూడా పఠనం చేయడం జరిగింది. ముఖ్యంగా మన జగదీశ్వరి గారికి హ్యాట్స్ ఆఫ్ అమ్మ. మీరు ఎంత సిచ్యువేషన్ నుంచి వచ్చి పాల్గొని ఇది చదువుతున్నారంటే నిజంగా స్వామి అనుగ్రహాశీస్సులు మెండుగా దండిగా ఉన్నాయమ్మా. సాయిరాం రామస్వామి గారు నిండు నూరేళ్ళు ఉండాలని ఏఎస్పీ తరఫున స్వామిని ప్రార్థిస్తున్నాము. ఈరోజు ఈ బాల వికాస్ ఉద్యమం స్వామి మహిళలకు అప్పు చెప్పారండి. మహిళలకి అప్పుడు ఆ రోజుల్లో 69లో స్వామి మహిళలను ఉద్దేశించి, అంటే ముందు ముందు రాబోయే కాలంలో మహిళలు ఎలా ఉంటారో స్వామికి అర్థం ఆయన తెలుసు కదా, సాక్షాత్ పరమాత్ముడు. 69లో బాల విహార్ అని పెట్టి తర్వాత దాన్ని 71లో బాల వికాస్ గా మార్చి స్వామి స్వయంగా గురువులు ఏ విధంగా ఉండాలి, గురువులు ఎలా, గురువు అనే పదానికి అర్థం తెలియజేస్తూ ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళంతా ఉపాధ్యాయ పాఠాలు నేర్పెట్టి వాళ్ళు టీచర్స్. ఈ గురువు అనేవారు మాత్రమే గురువు అర్హత బాల వికాస్ గురువులకే ఉందని తెలియజేస్తూ స్వామి ఈ గురువులకి స్వామి ఏం చెప్పారంటే, మా స్వామికి గురువులకి మధ్యన ఎవరు ఈ రికమెండేషన్ కానీ ఎవరు ఉండరు, స్వామితోటి డైరెక్ట్ కాంటాక్ట్ గురువులకు ఉంటుందని తెలియజేశారు చాలా సందర్భాల్లో. తర్వాత ఒకసారి స్వామి నేను రోజు లలితా సహస్రనామం పారాయణ చేస్తాను స్వామి, 5 సార్లు 10 సార్లు పారాయణ చేస్తాను స్వామి అని అడిగితే స్వామి చెప్పారు, నువ్వు వారానికి 1 గంట ఒక బాల వికాస్ క్లాస్ తీసుకుంటే 100 లలితా సహస్రనామం పారాయణతో సమానం అని స్వామివారు తెలియజేశారండి. తర్వాత ఒకసారి ఒక ఇంటర్వ్యూలో అడిగారు స్వామి, బాల వికాస్ ఎవరి కోసం అని అడిగారు స్వామి. అంటే మనం సాధారణంగా ఈ పిల్లలకి చెప్పడం కోసం అంటాం, కానీ అలా కాకుండా ఒక స్త్రీమూర్తి స్వామి బాల వికాస్ మా కోసమే, మమ్మల్ని మేము ఉద్ధరించుకోవడం కోసమే, అంతే కదండి. ఇప్పుడు బాల వికాస్ క్లాస్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో ముందు మనం ట్రైనప్ అవ్వాలి, ముందు మనం తెలుసుకోవాలి విషయాన్ని. ఎందుకంటే బాల వికాస్ పిల్లలు వాళ్ళ పశు హృదయాలు, అది కూడా స్వామి చెప్పారు. మీరు బాల వికాస్ ఉద్యమంలో ప్రవేశించి బాల వికాస్ తీసుకుంటారంటే ముందు మీరు అదంతా స్టడీ చేసి అది వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే బాల వికాస్ పసిపిల్లల హృదయాలు తెల్ల కాగితంలాగా ఉంటాయి, వైట్ పేపర్ లాగా ఉంటాయి. కాబట్టి ఆ వైట్ పేపర్ మీద ఏదైతే డ్రాయింగ్ వేస్తామో ఆ డ్రాయింగే మనకి వాళ్ళకి శాశ్వతంగా నిలిచిపోతుంది అని తెలియజేస్తూ అప్పుడే చెప్పారు స్వామి. అందులో ఉల్లిపాయ పకోడీ పొట్లం కడితే ఉల్లిపాయ వాసన వస్తుంది,
అదే విధంగా మల్లెపూల పొట్లం కడితే మల్లెపూల వాసన వస్తుంది అని ఈ విధంగా తెలియజేస్తూ ఆ బాలలని రేపు సత్యసాయి సేవా సంస్థలు ఈ సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ఉంటాయి కాబట్టి మనం బాల వికాస్ పిల్లల్ని మీరు తయారు చేయండి. వాళ్ళని తయారు చేసే ముందు మీకు మీరు తయారవ్వండి. మనం ఒక బాల వికాస్ క్లాస్ ఆపేస్తాం. బాల వికాస్ క్లాస్ చెప్పాలంటే ఒక వారం రోజుల ముందు నుంచి ఒక అంశం, ఒక వక్రతుండ మహాకాయ చెప్పాలంటే మనం వారం రోజులు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎలా చెప్పాలి ఈ శ్లోకాన్ని? ఒక వక్రతుండ మహాకాయ చెప్పేసి మన్నాడు వచ్చి మన్నాడు మరుసటి వారం ఆదివారం నాకు అప్పు చెప్పేయాలి కాకుండా అది వాళ్ళకి మనం బట్టి పట్టమని చెప్పకుండానే ఆ విధంగా చెప్పాలి. అలాగే ప్రతిదీ కూడా ఏం చెప్పాలి అనేది ఈ 5 టెక్నిక్స్ కూడా మనం వారం రోజులు ప్రిపేర్ అవ్వాలి. మన సోదరుడు ఆ పార్క్ లో బాల వికాస్ చెప్తున్నారు. అక్కడ ఒక విద్యార్థి ఉన్నారు. చాలండి, ఒక విద్యార్థి చాలు. స్వామికి కావాల్సింది క్వాలిటీ కానీ క్వాంటిటీ కాదు. ఆ ఒక్క విద్యార్థి తయారైతే ఆ విద్యార్థి 10 మందిని తయారు చేస్తాడు కదా. నిజంగా స్వామి చెప్పింది ఇదే కదా. ఒక విద్యార్థి కూర్చోబెట్టి అంత ఓపికగా ఆయన అటు ఇంటి పార్క్ లో బాల వికాస్ చెప్పడం, ఆ ఫోటో చూసడం నాకు అది గుర్తుకొచ్చింది. తర్వాత మన వరలక్ష్మి మేడం గారు, ఆవిడ మరి బాల వికాస్ చూడండి. ఆ రోజు ఇక్కడ ఈ మన రుద్రీయం జరుగుతున్నా కూడా, ఏకాదశి రుద్రం జరుగుతున్నా కూడా ఆవిడ బాల వికాస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి దానికి వెళ్ళారు. ఈ బాల వికాస్ అనేది మన మీద బాలను ఉద్ధరించేసేయడానికి మనం ఏం బాలను ఉద్ధరించక్కర్లేదు. అందులో ఇప్పుడు పిల్లలు మరీ తెలివితేటలతో ఉంటారు, మన క్వశ్చన్ వేస్తారు, మన అనుకరణ చేస్తారు. కాబట్టి మనం చక్కగా నవ్వుతూ ఆనందంగా మనకి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా బాల వికాస్ మన విద్యార్థుల్ని ముందు మనం సంస్కరించుకుని బాల వికాస్ విద్యార్థుల్ని తీర్చిదిద్దాలి. దానికి ఇప్పటిలాగా ఈ టెక్నిక్లు ఏవి అక్కర్లేదండి. మనం చక్కగా వాళ్ళని మన సొంత పుత్రుడు స్వామి చెప్పారు, బాల వికాస్ పిల్లలు ప్రేమ పుత్రుడు, మనకి పుట్టిన పిల్లలు కామ పుత్రుడు. కాబట్టి మన పిల్లల కంటే ఎక్కువ వాళ్ళని ప్రేమించి ఈ బాల వికాస్ ఉద్యమైనది కష్టమైనది కాదు, అలాగని సులభమైనది కాదు. ఏదో కష్టము, దీనికి క్వాలిఫికేషన్ ఉండాలి ఏమనుకోకుండా చదువు రాని వాళ్ళు కూడా ఈ బాల వికాస్ చెప్పచ్చు. కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంకా సంస్థల్లో వయసు దాటిపై పనిచేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లల్ని గ్యాదర్ చేసుకుని, చుట్టుపక్కల ఒక్క పిల్లగా ఉన్నా సరే, 2 పిల్లలు ఉన్నా సరే, వాళ్ళు తీసుకొచ్చి మనకు తోచిన భగవత్ శ్లోకమో లేకపోతే ఏదో ఒకటి వాళ్ళకి తెలియజేస్తే అది కూడా బాల వికాసే. 4 మంచి విషయాలు, 4 కథలు చెప్తే అది కూడా బాల వికాసే. కాబట్టి బాల వికాస ఉద్యమం అనేది స్వామి ప్రవేశపెట్టింది. మహిళలంతా, ఒక మహిళ కనుక సంస్కరించబడితే ఆ కుటుంబం సంస్కరించబడుతుంది, ఆ కుటుంబం సంస్కరిస్తే సమాజం సంస్కరించబడుతుంది. కాబట్టి ఇది మహిళలకి ఉద్దేశం. తర్వాత పురుషులు కూడా దీనికి, ఎందుకంటే అందరికి అక్క మన పాత ఎస్పీ గారు చలం గారు చెప్తుంటారు, బాల వికాస్ అంటే డోంట్ థింక్ యాజ్ శ్లోకాస్. నీకు ముగ్గులు వేయటం వస్తే ముగ్గులు నేర్పు, అది బాల వికాసే. నీకు నీకు నాట్యం చేయటం వస్తే అది నేర్పు. వాట్ ఎవర్ స్కిల్స్, నీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది, యూ కెన్ హ్యావ్, యూ కెన్ షేర్, యూ కెన్ ఎక్స్చేంజ్ టు చిల్డ్రన్. తెలంగాణ అయితే ఇలానే అనేవాడు, చాలాసార్లు విన్నా ఆయన నోట్తో నేను. నేను కూడా విన్నా. అదే చెప్తారా, బాల వికాస్ అంటే ఏదో ఈ రోజు ఒక శ్లోకము, ఒక పాట, ఒక కథ అయిపోయింది. బాల వికాస్ కాదు. వాళ్ళలో ఉన్న టాలెంట్ ని మనం బయటకు తీసుకురావాలి. పిల్లల్లో చాలా టాలెంట్స్ ఉంటాయి. బాబు నీకేమొచ్చు, నువ్వు చెప్పు, నీలో ఏంటి టాలెంట్ ఉంది అనే విషయాన్ని ముందు మనం వాళ్ళని రాబట్టాలి. ఎప్పుడైతే వాళ్ళలో టాలెంట్ కనుక మనం బయటకు రాబట్టామో వాళ్ళు తప్పకుండా మన దగ్గర వస్తాం. మన విష్ణుప్రియ చూడండి, ఆరాధ్య చూడండి, మరి వాళ్ళలో అన్ని టాలెంట్స్ ఉన్నాయి. అవి ఇక్కడికి రాకపోతే, వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే అవి వాళ్ళలో మరుగుపడిపోతాయి. కాబట్టి మనం పిల్లల్లో టాలెంట్ని కనిపెట్టి వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళని ప్రోత్సహించి, అమ్మ మనం బాల వికాస్ క్లాస్కి వెళ్తే మనకు చాలా బాగుంది అన్నారు, కానీ ఏదో స్కూల్లో లాగా మన నెక్స్ట్ టైం రాసుకురా, బట్టి అప్పు చెప్పు, నువ్వు అప్పు చెప్పు, ఇవి అప్పు చెప్పడం, పరీక్ష రాయడం, ఇది కాదండి బాల వికాస్ ఉద్దేశం. బాల వికాస్ అనేది మార్పు కోసం తప్ప మార్పుల కోసం కాదు ఇది అని చెప్పి స్వామి, బ్రహ్మ విద్య బాహ్య విద్య కాదు ఇది అని తెలియజేస్తూ, ఇలా చెప్పమంటే నేను ఈ 2 గంటలు కూడా చెప్పేస్తాను. సాయిరామ్ అండి. అందుకని ఈ రోజు బాల వికాస్ గురించి వచ్చింది. మా సోదరుడు ఎవరైనా చెప్పండి అంటే కొంచెం ఆగలేక ముందుకు వచ్చాను. స్వామి ఈ అనుగ్రహం. ఈసారి ఎప్పుడైనా టాపిక్ మొత్తం బాల వికాస్ గురించే చెప్పు, ఏదైతే ఉంది మనకి. ఓకే.
నీకు ఎప్పుడైనా అవకాశం వస్తే ఈ కెన్ నేరేట్ ఇప్పుడు బాగాలేదు కదా. ఎస్, కంపల్సరీ. చాలా మందికి ఇప్పుడు తెలియట్లేదు. ఆ పీపీటీ ప్రెజెంటేషన్ అదే బాల వికాస్ అనుకుంటున్నారు తప్ప అసలు బాల వికాస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మొన్న 2-3 చెప్తే ఇంతేనా, తప్పకుండా మేము చెప్తామండి అన్నారు. సాయిరామ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. స్వామి, థ్యాంక్ యూ సో మచ్. విన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సాయి. విష్ణుప్రియ, ఈ బాల వికాసం ఇష్టం మంది ఫాలో అయ్యే అందరూ వర్క్ షాప్ అని పెట్టి మళ్ళీ మొదలు చేశారు కదండి అమ్మ ఒక పిల్లలకి నిమిషం. వర్క్ షాప్. సాయిరామ్ అండి. విష్ణుప్రియ, హలో విష్ణుప్రియ, ఓకే మాట్లాడానమ్మా, నువ్వు కంటిన్యూ మాట్లాడి కంప్లీట్ చేసేయగా. బాల వికాస్ ముందు పిల్లలకి మా మేడం గారు చెప్పినట్టుగా శ్లోకాల గురించి కాదు, దాని అంతరార్థం వాళ్ళ కుటుంబం వ్యవస్థీకరణ గురించి, ఇప్పుడు అది శివ కుటుంబం గురించి వివరిస్తే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుందండి. అవునండి, మన ఇంట్లోనే మనం పోట్లాడుకుంటాం కదా, నిజమేనండి, ఇవన్నీ జంతువులతో ఇట్లా కలిసిమెలిసి ఉంటున్నారంటే విఘ్నేశ్వర స్వామి అలా ఉన్నా, సుబ్రహ్మణ్య స్వామి ఇట్లాగూ, సింహము నంది ఇవన్నీ ఎలా కలిసి ఉంటున్నాయండి అని వాళ్ళే ఆలోచించుకొని వాళ్ళే వర్క్షాప్ కింద చేసుకొని ప్రజెంట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఆ పిల్లలకి అలా కొంచెం అలా మనం చెప్తే కనుక విలువల గురించి చెప్తే వాళ్ళకి బాగానే అర్థం అవుతుందండి. సాయిరామ్ అండి, థ్యాంక్ యూ. సాయిరామ్. దేవతాతీత స్వరూప్ భగవాన్ శ్రీ సాయిబాబా వారికి పాదపద్మం నమస్కరిస్తూ, గురువు గారైన లక్ష్మీనారాయణ గారికి, అమ్మ వరలక్ష్మి గారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన, సత్యం శివం సుందరం చదివే అవకాశం ఇచ్చిన కల్పించిన స్వామికి అందరికీ ధన్యవాదాలండి. మనకు సాయి కుటుంబీకులందరికీ కూడా ధన్యవాదాలండి. సాయిరామ్ అండి, థ్యాంక్ యూ. సాయిరామ్.